అండ్ ప్రభుజీస్. సో ఈరోజు కూడా మనము కంటిన్యూ చేద్దాము ఏదైతే మనం కొన్ని వారాల క్రితం స్టార్ట్ చేసామో A to Z బెనిఫిట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఇప్పుడు తెలుగులో చేస్తాను అండ్ ఎవరైతే హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్నారో ప్లీజ్ ట్రై టు మేక్ నోట్స్ బికాజ్ ఐ విల్ డూ ఓన్లీ తెలుగు. ఐ కెనాట్ డూ హిందీ యాజ్ ఆఫ్ నో. ఓకే. సో పోయిన వారం కూడా రాలేకపోయాను ఎందుకంటే మొత్తం డేలో ఫంక్షన్ చేయాలి, ఇంకా మొత్తం డే అంతా వర్క్ ఉంటుంది అని అన్నప్పుడు కొన్నిసార్లు నేను మార్నింగ్ అవాయిడ్ చేస్తాను అనమాట. బికాస్ ప్రాపర్గా స్లీప్ లేకపోతే ప్రాపర్గా బుర్ర పని చేయదు. అండ్ చాలా మందితో కోఆర్డినేట్ చేయాల్సిన పనులు వచ్చినప్పుడు ఐ ట్రై టు స్కిప్ దిస్ అనమాట. సో దాని మూలంగా ఆ రోజు అంటే లాస్ట్ మండే కానీ ట్యూస్డే కానీ క్లాస్ తీసుకోలేదు. సో దిస్ వీక్ ఐ విల్ ట్రై టు టేక్ ఆన్ టుడే అండ్ టుమారో ఆల్సో. సో మనం జీవితంలో చాలాసార్లు చాలా విషయాలు నేర్చుకుంటాము. బట్ సమ్‌హౌ వాటిని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది మనకి తెలియకుండా పోయిందనుకోండి. చాలా నేర్చుకున్నా సరే సమ్‌హౌ మనలో అంత మార్పు కనబడదు. మనకు కూడా కనబడదు. ఎదుటి వాళ్ళకి కూడా కనబడదు. సో అందుకనే మనం కృష్ణ చైతన్యంలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. చాలా బెనిఫిట్స్ అనేది తీసుకుంటున్నాము. బట్ అవి ఏంటి అనేది కొంచెం ఇంకా విశ్లేషించి మనం చూడగలిగితే దీన్నేమవుతుందంటే ఏదైతే మనం నేర్చుకున్నామో దానిని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. రైట్? సో చాలా సార్లు మన దగ్గర రిసోర్సెస్ అనేది ఉంటాయి. మన దగ్గర ఏమంటారు వనరులు చాలా ఉంటాయి. రిసోర్సెస్ అనేది ఉంటాయి. బట్ వాటిని ఎలా యుటిలైజ్ చేయాలి అనేది తెలీదు. రైట్? సో దానివల్ల ఏమైతుందంటే ఉన్నా సరే మనము దాని లాభాన్ని తీసుకోలేకపోతాం. ఇప్పుడు మేబీ మీకు కొన్ని కొన్ని సార్లు అనిపించి ఉంటుంది. నేను ఎన్ని సార్లు క్లాసెస్ విన్నాను, ఇంత బుక్స్ చదివాను, ఎన్ని సార్లు చాంటింగ్ చేశాను. బట్ చాలా సార్లు ఇంత చేసిన తర్వాత కూడా ఒక నార్మల్ పర్సన్ లాగా అంటే కృష్ణ చైతన్యంలో లేని పర్సన్ లాగే మనం బిహేవ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇస్ ఇట్ ట్రూ? మీతో ఎప్పుడైనా ఇలా అయిందా? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభు. అవును Yes, ప్రభు. Prabhuji. అవును ప్రభు. అవును. రైట్? Yes, సమ్హౌ Prabhuji. అంటే ఒకానొక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందంటే అంతా బాగానే ఉంది, అదంతా కరెక్టే, కానీ అనేసి మనం ఒక పర్సనల్ రీజన్ ఒకటి తీసుకొచ్చి మనం నేర్చుకున్నవి తెలుసుకున్నవి అన్నిటినీ పక్కన పెట్టేస్తామన్నమాట. రైట్? సో యాక్చువల్గా క్లాస్లో ఉన్నప్పుడు ఆన్సర్స్ చాలామంది చెప్తారు. కానీ యాక్చువల్గా ఒక ఒక స్టూడెంట్కి బాగా చదువుకున్నాడా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? క్లాస్లో ఉన్నప్పుడా, ఎగ్జామ్లో ఉన్నప్పుడా? ఎగ్జామ్ లోను. Exam లో ఉన్నారు. రైట్? సో యాక్చువల్గా మనకి లైఫ్లో చాలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. రైట్? అండ్ మామూలుగా అయితే మనం చదువుకునేటప్పుడు స్కూల్ కాలేజ్లో మనకి డేట్స్ ఉంటాయి. ఓకే, ఈ పలానా టైంకి వస్తుంది ఈ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ అనేసి అనుకుంటాం. బట్ లైఫ్లో మాత్రం ఎవ్రీ డే ఎవరు ఎగ్జామ్ పెడుతున్నారు, ఎన్ని మార్కులకు పెడుతున్నారు, ఏం ఆన్సర్ ఉంటుంది, ఇవన్నీ చాలా సర్ప్రైజెస్గా ఉంటాయన్నమాట. రైట్? సో అందుకనే మనం ఏదైతే విషయాలు నేర్చుకుంటున్నామో వాటిని ప్రాపర్గా గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలన్నమాట. ఎగ్జామ్ ఎప్పుడన్నా రావచ్చు. అదేంటి? సో మనకి ప్రభుపాదులు వారు చెప్తారనమాట ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ప్రిపేర్ అయి ఉండాలట ప్రీచింగ్ చేయడానికి. 5 నిమిషాల ముందు చెప్పినా సరే ఇలా మీకు క్లాస్ ఇవ్వాల్సి వస్తుంది అని అన్నా సరే మనం ప్రిపేర్డ్గా ఉండాలట షార్ట్ నోటీస్లో కూడా. రైట్? సో అలా క్లాస్ ఇవ్వడం కోసం ఎలాగైతే ప్రిపేర్డ్గా ఉండాలని అనుకుంటామో కొన్నిసార్లు మాయాదేవి మనకి క్లాస్ తీసుకుంటుంది. రైట్? కొన్ని టెస్ట్లు తీసుకుంటుంది, ఎగ్జామ్లు తీసుకుంటుంది. వాటికి మనము రెడీగా ఉండాలన్నమాట. సో అలా రెడీగా ఉండాలంటే ఎవ్రీడే మనం ఏదైతే సాధన చేస్తున్నామో రైట్, అది చక్కగా ఉండాలి. అండ్ స్వాధ్యాయ అనేది మనం ఏదైతే బుక్స్ చదువుతామో రైట్, హీరింగ్ చేస్తామో, సో ఇదంతా బాగా ఉండాలి. అండ్ సర్వీసెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండాలన్నమాట. మన జీవితంలో మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తున్నామో మనకు మన ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే ఉందో వాటితో పాటు అవుట్ సైడ్ ఆఫ్ దాట్ అంటే ఒక సర్కిల్ అనేది ఉంటుంది కదా, ఇది నేను, ఇది నా వాళ్ళు అనేసి, దానికి అవుట్ సైడ్గా కూడా మనకి సర్వీస్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలన్నమాట. రైట్? సో అలాగే సాధు సంఘ మనం ఎవరితో అయితే అసోసియేట్ అవుతున్నామో రైట్, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, రైట్, ఇవన్నీ జరగాలి. అండ్ దాంతోపాటు సదాచార, సో మనం ఎలా అయితే బిహేవ్ చేయాలి వేరే వాళ్ళతో, సో వీటన్నిటిలో మంచి పట్టు అనేది మనకి ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, మనం జీవితంలో ఎక్కడున్నా సరే
అప్స్ అండ్ డౌన్స్ ఎన్నైనా సరే అక్కడ మనము కరెక్ట్గా నాలెడ్జ్ని ఉపయోగించి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడము లేదా ఆ సిచ్యువేషన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో A to Z బెనిఫిట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ వేసుకున్నాం ఏంటంటే కృష్ణ చైతన్యంలోకి ఎవరైనా ఎందుకు రావాలి, రైట్? లేదా కృష్ణ చైతన్యంలోకి వస్తే ఏమొస్తుంది? అండ్ నేను కృష్ణ చైతన్యంలో ఎదుగుతున్నానా లేదా అనేది నేను ఎలా తెలుసుకోవాలి అనేసి అనుకున్నాం, రైట్? సో చిన్న చిన్న వర్డ్స్తోని ఒక్కొక్క ఆల్ఫాబెట్తోని వర్డ్స్ నేర్చుకుంటున్నాం. అయితే ఈ ఒక్కొక్క వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం కృష్ణ చైతన్యంలో నేర్చుకునే చాలా కాన్సెప్ట్స్, చాలా ప్రాసెసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో కొన్ని రిపీటెడ్గా ఉండొచ్చు, కానీ ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే సేమ్ కాన్సెప్ట్ని కొన్నిసార్లు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూసామనుకోండి, ఆ కాన్సెప్ట్ పైన అండర్స్టాండింగ్ పెరుగుతుందన్నమాట. మనకి పట్టు అనేది పెరుగుతుందన్నమాట, రైట్? సో అలా పెరిగినప్పుడు ఏంటంటే ఓ దీన్ని ఇక్కడ కూడా యూస్ చేయొచ్చా, అక్కడ కూడా యూస్ చేయొచ్చా, ఇలా కూడా చెయ్యొచ్చా, అలా కూడా చెప్పొచ్చా, ఇలా కూడా రిసీవ్ చేసుకోవచ్చా అని మనకి తెలుస్తుందన్నమాట, రైట్? సో మీరు ఎప్పుడన్నా అంటే జనరల్గా ఒక క్లాస్‌లో ఒక కాన్సెప్ట్‌ని లేదా ఒక లీల గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు, దాని నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు అనేసి ఎవరైనా ప్రచారకులు చెప్పారనుకోండి, సంథింగ్ మీరు ఏదైతే నేర్చుకోవచ్చని అనుకున్నారో, అదే పాస్‌టైమ్ నుంచి, అదే లీల నుంచి వేరే ప్రచారకులు ఎవరైనా ఇంకా గూడా ఇది గూడా నేర్చుకోవచ్చు, అది గూడా నేర్చుకోవచ్చు, దీన్ని ఇలా గూడా చూసుకోవచ్చు అని విన్న తర్వాత కొంచెం మీకు సర్ప్రైజింగ్‌గా ఉంటుందా లేదా? ఓహ్! దీని నుంచి ఇది గూడా నేర్చుకోవచ్చా? నేనెప్పుడు ఆలోచించలేదు అని ఎప్పుడన్నా అనిపిచ్చిందా? ఎస్ ప్రభు. రైట్? సో, ఏమైతుంది అంటే, మనం ఎక్కువ విశ్లేషణ చేయడం వల్ల, ఎక్కువ యాంగిల్స్ నుంచి ఒక కాన్సెప్ట్‌ని చూడడం వల్ల, డిస్కస్ చేయడం వల్ల ఏమైతుందంటే, మనం ఎప్పుడు నేర్చుకోలేనివి గూడా నేర్చుకుంటాం. అండ్ కొన్నిసార్లు మనకనిపిస్తుంది, వాళ్ళు గూడా అంటే వేరే వాళ్ళెవరైతే బాగా మంచిగా భక్తిలో ఎదుగుతున్నారో, వాళ్ళు గూడా అదే బుక్స్ చదువుతున్నారు, అదే మంత్రాన్ని యూజ్ చేస్తున్నారు, నార్మల్‌గా అదే సేవలు చేస్తున్నాము. మనం గూడా సేమ్ మంత్ర జపం జేస్తున్నాము. సేమ్ శ్రీమద్ భాగవతం, సేమ్ భగవద్గీత చూస్తున్నాము. రైట్? అండ్ సేమ్ సర్వీసెస్ చేస్తున్నాము. బట్ తేడా అనేది చాలా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది ప్రభుజీ. రైట్? సో, ఆ తేడా ఎందుకుంటుందంటే, దే లెర్న్ అండ్ దే సీ ద కాన్సెప్ట్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే అన్నమాట. రైట్? సో, అవన్నీ చేయడానికి ఏది మనకి బాగా ఉపయోగపడుతుంది అనంటే, ఐ ఫర్ ఇంటెలిజెన్స్. రైట్? సో, ఇంటెలిజెన్స్‌ని తెలుగులో ఏమంటారు? విజ్ఞానం. నాట్ బుద్ధి అని అంటాం. తెలివి 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 యాహ్! తెలివి అని గూడా అంటాము. బట్ జనరల్ సెన్స్‌లో ఏంటంటే దాన్ని బుద్ధి అని అంటాం అన్నమాట. సో, మనము ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ దాకా చూసాము. రైట్? A to Z బెనిఫిట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్. సో, ఈరోజు మనము ఐ అనేది చూద్దాం అన్నమాట. దట్ ఈస్ ఇంటెలిజెన్స్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వన్ మొమెంట్. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. Yes, ప్రభుజీ. సో మనం ఏం చేస్తున్నామంటే ఏది ఇంక్రీజ్ అవుతుంది, ఏది డిక్రీజ్ అవుతుంది కృష్ణ చైతన్యంలోకి రావడం వల్ల, దాని గురించి మనము డిస్కస్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఏంటంటే కృష్ణ చైతన్యంలో రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏమవుతుంది, అండ్ మనం ఎదుగుతున్నామా లేదా అనేది ఎలా మనం అనలైజ్ చేసుకోవచ్చు అనేసి. సో మనకి స్థూల శరీరం అనేది ఉంటుంది, రైట్? పంచభూతాలతో నిర్మించబడినది. అండ్ దాంతోపాటు మనకి సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఏమేమి వస్తాయి, ఎవరైనా చెప్పగలరా? మనసు, బుద్ధి, అహంకారం. బుద్ధి అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం. సో బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, మైండ్, ఇంటెలిజెంట్, ఫాల్స్ ఈగో. సో మన సూక్ష్మ శరీరంలో ఈ మూడు ఉంటాయి. ఓకే. అండ్ ఒకవేళ మనం భగవద్గీతని చదువుతున్నాం అనుకోండి, అందులో చారియట్ ఒక రథం యొక్క ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ రథంలో గుర్రాల్ని దేంతో పోలుస్తారు? మనసుతో ప్రభు. మ్మ్. గుర్రాలు కోరికలతో సి- కోరికలతో అనుకుంటాను. నో, గుర్రాల్ని సెన్సెస్తో, ఇంద్రియాలతో పోలుస్తారు. అండ్ పగ్గాలని మైండ్తో పోలుస్తారు, రీన్స్. అండ్ ఆ పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయో దాన్ని ఏమంటాము? పరమాత్మ, నో 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 నో. ఆత్మ, బుద్ధి. బుద్ధి, బుద్ధి. అంటే ఆత్మ నేనేం మాత్రం. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పానంటే ఒకవేళ మనం భగవద్గీత చదివినట్లయితే అని అన్నాను, రైట్? సో మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి?
అంటే మేము భౌతిక చదువుతున్నామండి. భౌతిక చదువుతున్నాం అన్నట్టుగా. రైట్. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఫౌండేషనల్ ఎగ్జాంపుల్ అన్నమాట. మన సూక్ష్మ శరీరాన్ని, మనల్ని అర్థం చేసుకోవడానికి ఈ రథం యొక్క మెటఫర్ అంటారు. రైట్? సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, గుర్రాలు, ఇంద్రియాలు ఎన్నుంటాయి? 5. అండ్ పగ్గాలేవైతే ఉంటాయో, ఆ గుర్రాల్ని కడతాం గదా! అదేంటంటే మనస్సు. అండ్ ఆ మనస్సు ఎవరి చేతిలో ఉండాలి యాక్చువల్‌గా? ఇంటెలిజెన్స్, బుద్ధి చేతిలో ఉండాలి. అండ్ మొత్తం రథం ఏదైతే ఉందో అది శరీరం అనుకోండి. అండ్ ఆ రథంలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రైట్, అది ఆత్మ అన్నమాట. సో ఆత్మ ఇటు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ఇంద్రియాలకి ఏంటంటే ఇంద్రియార్థాలు ఏదన్నా కనబడ్డాయి అనుకోండి, రైట్, కళ్ళకి ఏదన్నా బాగా మంచిగా చూసేది కనబడింది, చెవులకు బాగా వినేది ఏదైనా వినికిడికి వచ్చింది, అండ్ నాలుకకి ఏదైనా టేస్ట్ ఇది కనిపించింది, రైట్. సో ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంద్రియాలు ఏమైతాయి, ఒక డైరెక్షన్లో వెళ్తుంటాయి. మనం గుర్రాలకి ఇవి కడతాం కదా బ్లైండ్, సో వాటిని ఏమంటారు తెలుగులో? గుర్రాలకి ఇది కడతాం కదా, పగ్గాలు పగ్గాలు ప్రభు. పగ్గం ప్రభుజీ. గుర్రెలకి ఇటు కడతాం కదా మాతాజీ, కళ్ళకి సైడ్కి చూడకుండా, వాటిని పగ్గాలు అంటారా? కాదు ప్రభు. గంటలు. తెలియదు ప్రభుజీ. సో అవి ఎందుకు కడతారు? అటు ఇటు దృష్టి వెళ్ళిపోకుండా అటు ఇటు చూడు, ఉమ్? కంట్రోల్ తప్పకుండా. దృష్టి నేరుగా ఉండే స్ట్రైట్ గా నేరుగా చూడాలని ప్రభు, అటు ఇటు చూడకుండా. ముందుకి బాగా వెళ్ళాలి. దాని సెన్సస్ కంట్రోల్ కోసం ప్రభు. సో యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మన సెన్సెస్ అనేది ఓపెన్గా ఉంటాయో అండ్ మైండ్ ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ కంట్రోల్లో ఉండదు, అప్పుడు ఏమవుతుంది అంటే గుర్రాలు ఎట్ట వెళ్తే అటు రథం అనేది వెళ్తూ ఉంటుంది, రైట్. సో ఒకవేళ ఎవరైతే పగ్గాలు పట్టుకుంటున్నారో ఆ వ్యక్తి చాలా బక్కగా వీక్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు గుర్రాలని తను అనుకున్న డైరెక్షన్లో తీసుకెళ్తాడా, లేదా గుర్రాలు వెళ్ళే డైరెక్షన్లో తను వెళ్ళిపోతాడా? గుర్రాలు వెళ్ళే డైరెక్షన్ రైట్. సో మనకి ఎప్పుడైతే మన ఇంద్రియాల పైన, మనస్సు పైన పట్టు కరెక్ట్గా బిగించేలాగా బుద్ధి ఉండదో, చాలాసార్లు మనం ఏమవుతాము, ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితులవుతాము. అండ్ మనస్సు ఎన్నో అనవసరమైన కోరికలతో మనని ఎటు కావాలంటే అటు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. సో జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఏంటంటే ఓకే నేను భక్తి చేయాలి, గురు కృష్ణ వైష్ణవుల సేవ చేయాలి, అదే నాకు పరధర్మ, అంటే ద టాప్ మోస్ట్ నా డ్యూటీ ఏదైతే ఉందో అది అనేసి మనకి తెలిసినా సరే ఇంద్రియాలు కంట్రోల్లో లేవు, మైండ్ కంట్రోల్లో లేదనుకోండి, దీని ఏమవుతుంది, మన ఇంటెలిజెన్స్ ఆ గుర్రాలని, ఆ పగ్గాలని, అంటే సెన్సెస్ అండ్ మైండ్ని సాటిస్ఫై చేయడానికే యూస్ చేస్తున్నాం, కానీ మన గోల్ ఏదైతే ఉందో వాటి కోసం మనము యూస్ చేయమన్నమాట. సో కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే గురు సాధు శాస్త్ర, రైట్. సో గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, గురువు నుంచి వచ్చిన నాలెడ్జ్ అండ్ శాస్త్రాల నుంచి వచ్చిన నాలెడ్జ్ అండ్ సాధువుల సాంగత్యం వల్ల, వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల, వాళ్ళ నుంచి వినడం వల్ల ఏదైతే నాలెడ్జ్ వస్తుందో దానివల్ల ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవుతుందన్నమాట, రైట్. సో ఆ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అయినప్పుడు ఏంటంటే మనస్సుని కంట్రోల్ చేయగలుగుతాం మనం, రైట్. సో మనస్సు చెప్తుంది ఇది చెయ్యాలి, ఇది బాగుంటుంది, నాకైతే ఇలాగే ఫీలింగ్ వస్తుంది, ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి అనేసి అంటుంది అనమాట. కానీ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, నో అది చెయ్యకూడదు, దిస్ ఇస్ నాట్ గుడ్, రైట్. ఎప్పుడైతే మనం గురు సాధు శాస్త్ర వీటి సాంగత్యం చేయమో ఏమవుతుందంటే ఇదే ఇంటెలిజెన్స్ మనస్సుకి బానిస అయిపోతుంది అనమాట. సో మనస్సుకు ఒక కోరిక వస్తుంది, ఆ కోరికని ఎలా తీర్చాలనడానికి ఇంటెలిజెన్స్ అన్ని ఐడియాస్ని సప్లై చేస్తుంది అనమాట. ఎప్పుడైతే గురు సాధు శాస్త్ర సాంగత్యం మనం తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే అసలు మనస్సు ఏ కోరిక చెప్పినా సరే దాన్ని ఎలా తీర్చాలి అనే దాన్ని బట్టి పనిచేయదు, కానీ ఆ కోరిక కరెక్టా కాదా, అండ్ ఎటువంటి కోరికలు మనం కోరాలి, ఎటువంటి వాటి కోసం మనం తప్పించాలి, ఇట్లాంటి క్లారిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఓసారి ఒక బ్రహ్మచారి
అడిగారనమాట తన సీనియర్ డివోటీని. ఏంటంటే, రోజు భాగవతం చదవాలని అంటారు గదా! రైట్? సో, నిత్యం భాగవత సేవయే అంటారు గదా! ఒకవేళ చెయ్యకపోతే ఏమవుతుంది అని అడిగితే, సో, తన సీనియర్ డివోటీ చెప్పారనమాట. ఇఫ్ యూ డోంట్ రీడ్ భాగవతం ఆర్ ఇఫ్ యూ డోంట్ లిజన్ టు భాగవతం ఎవ్రీ డే, దెన్ యువర్ ఇంటెలిజెన్స్ విల్ కిల్ యూ. రైట్? సో, ఏమవుతుంది? నీ బుద్ధి నిన్ను చంపేస్తుంది. సో, దీనికి అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? బుద్ధి మనల్ని చంపేస్తుంది. భాగవతం మనసుకు ఏదైతే కోరితే ఆ బుద్ధి దానికి కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం ఎగ్జాక్ట్లీ రైట్. సో అంటే బుద్ధి ఏమవుతుంది, మనస్సుకి బానిస అయిపోయి మనస్సు ఏది చెప్తే దాన్ని కోరికలు తీర్చడానికి మొత్తం మన శక్తిని, మన టైంని, మన మనీని అన్నిటినీ అక్కడ పెడుతుంది అనమాట. సో అల్టిమేట్లీ కిల్లింగ్ అవర్ సెల్ఫ్. అంటే ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి, ముందుకు వెళ్ళడానికి ఏదైతే మార్గం ఉందో దాన్ని మూసేస్తుంది అనమాట. రైట్. మీరు చూడండి, ఒకవేళ మీరు జనరల్గా అబ్జర్వ్ చేసినా సరే, ఎప్పుడైతే మీరు క్లాసెస్కి రావట్లేదో లేదా సరిగ్గా జపం చేయట్లేదో అండ్ ఎప్పుడైతే బుక్స్ చదవట్లేదో అప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ సింక్ ఉంటారా లేదా? అంటే మీరు లైఫ్ గోల్ ఏమి ఉండాలనేసి వినుంటారు, కానీ మీరు చేసే పనిలో సింక్ ఉండదన్నమాట. అవుతుందా అట్లా? యూ ఫీల్ డిస్కనెక్టెడ్. అవును ప్రభుజీ. సో అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇంటెలిజెన్స్ వీక్ అయిపోయింది అనమాట. రైట్. కాబట్టి మనసు చెప్పిన దానిపైననే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, కానీ ఇంటెలిజెన్స్ చెప్పిన మాట మనస్సు వినట్లేదన్నమాట. సో ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తామో, అంటే కృష్ణ చైతన్యంలోకి రావడం అంటే కేవలం ఇస్కాన్ జాయిన్ చేయడము కాదు, ఒక కోర్స్ జాయిన్ చేయడం కాదు. ఏంటంటే కృష్ణ చైతన్యంలో ఉండడం అన్నమాట. సో అది జరుగుతున్నప్పుడు మనకి గురు సాధు శాస్త్ర ఇంపార్టెన్స్ తెలుస్తుంది, కాబట్టి రెగ్యులర్గా దాని సాంగత్యం అనేది చేస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ చాలా షార్ప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. సో ఇంటెలిజెన్స్ మనల్కి ఏం చెప్తుందంటే, శిల ప్రభుపాద్ ఒక డెఫినేషన్ ఇస్తారు ఇంటెలిజెన్స్కి. ఏంటంటే సీయింగ్ థింగ్స్ ఇన్ దర్ ప్రాపర్ పర్స్పెక్టివ్ అంటారు. అంటే విషయాలని, మనుషుల్ని, సిచ్యువేషన్స్ని ఒక ప్రాపర్ దృష్టికోణంతో వాటిని చూడడం అన్నమాట. సో యాక్చువల్గా మనం శాస్త్రాలు చదివినప్పుడు ఏమవుతుంది అంటే ఈ చర్మ చక్షు కాస్త జ్ఞాన చక్షు అయిపోతాయి. సో జ్ఞానచక్షు అండ్ చర్మచక్షుకి తేడా ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్రే ఉందనుకోండి. ఒక ఎక్స్రే పేషెంట్ చూసినప్పుడు వాడికి ఏం అర్థమవుతుంది, డాక్టర్ చూసినప్పుడు అదే ఎక్స్రే డాక్టర్కి ఏం అర్థమవుతుంది? తేడా ఉంటుందా లేదా? ఎస్, నో? ఉంటుంది ప్రభు. రైట్. పేషెంట్కి సో అర్థం కాదు. పేషెంట్కి అర్థం కాదు, ఆయనకి బ్లాక్ వైట్ జస్ట్ ఏదో నెగటివ్ అనేది కనిపిస్తుంది అనమాట. కొన్ని వైట్ కలర్లో, కొన్ని బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. రైట్. కానీ డాక్టర్కి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట అక్కడ కండిషన్ ఏంటి. సో కళ్ళు సేమే చూసేవి, కానీ దాని వెనకాల జ్ఞానం ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే చూసే కోణం అనేది డిఫరెంట్ అవుతుంది. రైట్. సో అలాగే మన జీవితంలో సిచ్యువేషన్స్ సేమ్ ఉండొచ్చు, కష్టాలు సేమ్ ఉండొచ్చు, మాన అపమాన సుఖ దుఃఖ శీతోష్ణ అన్నీ సేమ్ ఉండొచ్చు, కానీ గురు సాధు శాస్త్ర సాంగత్యం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి విషయాల్ని ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలి అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఏది రైట్, ఏది రాంగ్. రైట్. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నాకు లాంగ్ టర్మ్ గుడ్. మనస్సు ఏంటంటే ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్గా ఆలోచిస్తుంది అనమాట. నాకు ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చిందా లేదా, నాకు ఇప్పుడు బాగుందా లేదా, రైట్, నాకు జనాలు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, నేను అనుకున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారా లేదా, వీటిపైననే ఫోకస్ ఉంటుంది. రైట్. కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉన్నా సరే, రైట్, ఇది నాకు లాంగ్ టర్మ్లో మంచిది, కాబట్టి ఇప్పుడు నాకు హ్యాపీనెస్ రాకపోయినా, ఇప్పుడు నేను అనుకున్నది జరగకపోయినా, స్టిల్ ఐ విల్ నాట్ బి బాదర్డ్. ఓకే. సో మనస్సు ఏంటంటే షార్ట్ టర్మ్ ఆలోచిస్తుంది, ఇంటెలిజెన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ థింకింగ్లో ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇది నా మనస్సు చెప్తుందా, నా బుద్ధి చెప్తుందా అనేసి. రైట్. సో మీరు దాన్ని తెలుసుకోవాలంటే అవుట్పుట్ చూడండి. అంటే షార్ట్ టర్మ్ ఆలోచిస్తే అది మనస్సు నుంచి వచ్చిన ఆలోచన, లాంగ్ టర్మ్ ఏదైనా ఉందనుకోండి దెన్ అది బుద్ధి నుంచి వచ్చిందనమాట. రైట్. సో మన ఇంటెలిజెన్స్ అనేది షార్ప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది కృష్ణ చైతన్యంలోకి వస్తే. అప్పుడు ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలి, రైట్, ఏది మనల్ని హర్ట్ చేస్తుంది, ఎందుకు హర్ట్ చేస్తుంది అనే విషయాలు మనకి క్లియర్గా తెలుస్తాయి అన్నమాట.
రైట్? అండ్ మాయ ఓన్లీ జస్ట్ మనకు తెలిసిన దారుల్లోనే మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేయదు. చాలాసార్లు మనం ఎన్ని దారులు కనుక్కుంటే దానికంటే మించిన ఒక కొత్త దారిని తీసుకొచ్చి మనల్ని ట్రాప్ చేస్తుందన్నమాట. సో మాయ హ్యాస్ మిలియన్స్ ఆఫ్ వేస్ టు ట్రాపర్స్. రైట్? కొన్ని లక్షల కోట్ల దారులు తెలివితేటలు మాయకుంటాయన్నమాట. మనల్ని ఎలా ట్రాప్ చేయాలి, ఏం చేయాలనేసి. సో ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ పెరుగుతుందో అప్పుడు ఏంటంటే మాయ ఎక్కడెక్కడ ట్రాప్ వేసింది, ఎలా నన్ను ట్రాప్ చేయబోతుంది అనే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మహాత్మా దాస్ ప్రభు తన బుక్లో రాస్తారనమాట. ఏంటంటే కృష్ణ చైతన్యంలో ఒక్కసారి వచ్చి శ్రీల ప్రభుపాద్ బుక్స్ ప్రాపర్గా చదివారు అనుకోండి, దెన్ మీరు కృష్ణ చైతన్యాన్ని వదిలి బయటికి ఎప్పుడు వెళ్ళరట. ఎందుకు అనంటే ఆల్రెడీ ప్రభుపాదుల వారు చాలా చక్కగా మాయ ఎలా మన పైన ప్రభావం చూపిస్తుంది, ఎలా మనల్ని ట్రాప్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అని క్లియర్గా బ్లూ ప్రింట్ ఇస్తారనమాట. రైట్? సో అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇది వదిలేసి ఇటు వస్తే నేను డెఫినెట్గా ఇందులో పడతాననే క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యాన్ని వదిలిపెట్టాం అనమాట. సో ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్లో, ఎప్పుడైతే మనం శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదువుతామో, రైట్, గురువుల సాంగత్యం చేస్తామో, ఎప్పుడైతే శాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో చాలామందికి ఈ ప్రపంచంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ ఆ ఇంటెలిజెన్స్ ఎవరికి బానిసై ఉంటుంది? చెత్త బయట పెట్టాలి ఇప్పుడే. మనసు ఖాళీ మనసు సో ఏదైతే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ బయటకు వస్తాయో, ఆవిష్కారాలు జరుగుతాయో, రైట్, ఎవరైతే సైంటిస్టులు ఉంటారో, డాక్టర్స్ ఉంటారో, ఇంజనీర్స్ ఉంటారో, ఎవరన్నా ఉండని, రైట్, వాళ్ళందరికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే, ఆ ఇంటెలిజెన్స్ లేకపోతే వాళ్ళ అంత స్థాయికి వెళ్ళరు. కానీ ఆ ఇంటెలిజెన్స్ ఎవరి కింద పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ దాట్ యూ షుడ్ హ్యావ్ అన్ ఇంటెలిజెన్స్, బట్ ది డైరెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. అంటే బుద్ధి ఉంది, కానీ ఎటువైపు వెళ్తుంది? మనస్సుకి బానిసగా ఉండే వైపు వెళ్తుందా, లేదా మనస్సుని తన బానిస చేసే వైపుగా వెళ్తుందా అనేసి. రైట్? నా కోరిక తీర్చుకోవడం కోసం నా బుద్ధినంతా ఉపయోగించేసి, రైట్, నేను జీవిస్తున్నాను అనుకోండి, నాకు ఇంటెలిజెన్స్ ఉంది, కానీ డైరెక్షన్ ఏది? నా కోరిక సుపీరియర్ అవుతుంది, దాని కింద నా ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఏమవుతుంది అంటే నాది ఏ కోరిక ఉండాలో కూడా నా బుద్ధి డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ కోరికని డిసైడ్ చేస్తూ దాన్ని ఎలా తీర్చాలి అనేది కూడా డిసైడ్ చేస్తుంది. సో స్పిరిచువల్ డిజైర్స్ అనేది మనకు వచ్చినప్పుడు ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మిక కోరికలను ఎలా తీర్చాలి అనేసి, సో ఆధ్యాత్మిక కోరికలు రావడానికి కూడా ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంది, అండ్ దానిని ఎలా తీర్చాలని కూడా ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే మన ఇంటెలిజెన్స్ డైరెక్షన్ అనేది రాంగ్ ఉంటుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏ కోరిక కోరాలో తెలీదు, అండ్ దానికోసం ఏ ఏ దారులు తీసుకొస్తామో తెలీదు అనమాట. సో వాట్ వీ డూ, వి కిల్ అవర్ సెల్ఫ్ వెన్ వీ డోంట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ కంట్రోల్. మనకి బుద్ధి అనేది సరిగ్గా లేనప్పుడు, అది బుద్ధి మనసు కంట్రోల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము చంపేసుకుంటాం అనమాట. రైట్? కానీ కృష్ణ చైతన్యంలోకి వస్తే బెస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు. రైట్? సో ఇది మన దగ్గర లేదు అనుకోండి, దెన్ చాలా టైం, మనీ, ఎనర్జీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్? ఈ విషయం పట్ల నేను అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతగా బాధపడాల్సిన అవసరం లేదు, ఇది మాయ వేసే కొత్త ట్రాప్ అని మీకు క్లియర్గా తెలిసింది అనుకోండి, అక్కడ మీరు టైము, మనీ, ఎనర్జీ వేస్ట్ చేస్తారా, చెయ్యరా? చేయం ప్రభు. రైట్? కానీ చాలాసార్లు మనం చేయడానికి రీజన్ ఏంటంటే అసలు అది ట్రాప్ అనే తెలియదు. ఒక ఎలుక ఫుడ్ కోసం వెళ్తుంది, రైట్, అండ్ ఆ ఎలుక ఏమైపోతుంది, ఆ ఫుడ్ కోసం వెళ్ళి ఆ ట్రాప్లో పడిపోతుందా లేదా? పడుతుంది, చిక్కుకుంటుంది. రైట్? చేపకి పట్టడానికి మనము ఎర వేస్తాం కదా, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, అది ఫుడ్ కోసం వెళ్ళి అది అక్కడ ట్రాప్ అయిపోతుంది. అయితే దానికి ఇంటెలిజెన్స్ అంతగా ఉండదు, సో దానికి అది ట్రాప్ అని తెలియదు. కానీ చాలాసార్లు మనకి ట్రాప్ అని తెలిసినా సరే మనము వెళ్తాము. రైట్? చాలా వరకు మనకి ట్రాప్ అని తెలీదు, కొన్నిసార్లు ట్రాప్ అని తెలిసినా సరే మనం వెళ్తాం అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
మన ఏదైతే సిగరెట్ బాక్స్ ఉంటుందో, రైట్, దానిపైన ఏం రాసి ఉంటుంది? నో స్మోకింగ్ అండి. సిగరెట్ తాగడం హానికరం. సిగరెట్ తాగడం, రైట్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఈవెన్ సినిమా చూసేటప్పుడు కూడా ఒక డిస్క్లైమర్ వేస్తారనమాట, రైట్. సో నిజంగా ఆ సిగరెట్ అనేది తయారు చేయాలి అంటే ఇంటెలిజెన్స్ కావాలా లేదా? కావాలి ప్రభు. కావాలి ప్రభుజీ. కావాలి. కానీ అదే సిగరెట్ తాగకుండా ఉండాలంటే కూడా ఏం కావాలి? ఇంటెలిజెన్స్ కావాలి. ఇంటెలిజెన్స్ కావాలి. రైట్. సో ఓసారి చైతన్య చరణ్ ప్రభు వాళ్ళ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు అనమాట. ఆయన ఎంత బ్రిలియంట్ అంటే ఇలా లెక్చరర్ ఒక్కసారి చెప్పగానే క్యాచ్ చేసుకునేవాడు. ఈవెన్ కొన్నిసార్లు లెక్చరర్ కూడా ఊహించిన యాంగిల్స్లో ఫార్ములాస్ అవన్నీ చూసి చాలా షార్ప్గా ఉండేవాడు అనమాట, రైట్. సో ఆయన ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో టాపర్ అయ్యేవాడు. అండ్ తనకి క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా, అంటే కంపెనీస్ వస్తాయి కదా కాలేజ్కి, అప్పుడు కూడా తనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందట. అంటే ఆ కాలేజ్ హిస్టరీలోనే అంత ప్యాకేజ్ ఎవరికి రాలేదు, రైట్. సో ఆయన అంత ఇంటెలిజెంట్ అనమాట. కానీ ఆయన చైన్ స్మోకర్, రైట్. చైన్ స్మోకర్ అంటే ఏంటి? కంటిన్యూస్గా తాగుతూ ఉంటారనమాట సిగరెట్, రైట్. సో అప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే చైతన్య చరణ్ ప్రభుకి, ఈయనకి ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, ఈ ఫార్ములాస్ని ఇవన్నిటిని ఇంత చక్కగా చేయగలడు, కానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ఒక చిన్న స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోలేకపోయాడు, రైట్. సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అంటే ఎవరు అర్థం చేసుకోలేని ఫార్ములాస్ అర్థం చేసుకోగలడు, ఎవరికి రాని ప్యాకేజ్ని తెచ్చుకోగలడు, కానీ సింపుల్గా మామూలుగా చదువుకున్నోడు కూడా చెప్పొచ్చు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే ఇది తాగితే నా హెల్త్ పోతుంది అనేసి. మరి అది ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? వాట్ ఈస్ ద రీజన్? ఆయన మనసు ఆధీనంలో ఉంది. బ్యాడ్ హ్యాబిట్ కి బానిస అవడం. కరెక్ట్. సో బానిస. ఏంటంటే మనసు ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది మనసు కింద పనిచేస్తుంది, రైట్. సో యాక్చువల్గా ఏం చేయాలి? ఇంటెలిజెన్స్ కింద మనసు అనేది పని చేయాలన్నమాట, రైట్. మీరు చూడండి భక్తిలో కూడా అంతగా తెలివైన వాళ్ళు ఉండాలి. బాగా ఎట్లా అంటే ఈ ఫార్ములా తెలియాలి, ఆ ఫార్ములా తెలియాలి, ఆ శ్లోకం తెలియాలి, ఈ శ్లోకం తెలియాలి, ఏది ఎక్కడుంది, రైట్. సో మటీరియల్ వైజ్గా ఇంటెలిజెన్స్ని చూడరు భగవంతుడు. భగవంతుడు ఏం చూస్తారంటే వీడికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసా లేదా. ఒకసారి క్యాప్ అయ్యో माझा व्हिडिओ ऑन आहे ना. సో సారీ, ఏం చేయాలి ఏం చేయకూడదో తెలిసిందనుకోండి, దట్ ఈజ్ ఇనఫ్. ఏ శ్లోకం ఎక్కడ ఉంది అనేది మనకి పలకడం రాకపోయినా, గుర్తు రాకపోయినా, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసిందనుకోండి, స్టిల్ వి విల్ ప్రోగ్రెస్ ఇన్ భక్తి. ఒక సౌత్ ఇండియన్ బ్రాహ్మణ భగవద్గీత చదవమని ఆయన గురువు చెప్పారు, రైట్. సో ఆయనకి చదవడం రాదు, భగవద్గీత అర్థం కూడా రాదు. కానీ ఆ భగవద్గీత కవర్ పేజ్ చూసే అండ్ అందులోది ఏదైతే జస్ట్ కృష్ణ ఒక అర్జునుడికి పార్థ సారథిలాగా ఉన్నాడు, అంత చిన్న పొజిషన్ని యాక్సెప్ట్ చేశాడు కృష్ణ, ఎంత గొప్పవాడు భగవంతుడు అనేసి చాలా భావంతో తనకి ఏడుపు వచ్చేదన్నమాట. అప్పుడు ఆ భక్తుడిని చూసి చైతన్య మహాప్రభు చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. సో ఆయన ఏమన్నారంటే, నీకు భగవద్గీత అర్థం కావట్లేదు, నీకు చదవడం రాదని అంటున్నావు, కానీ యాక్చువల్గా నీకు భగవద్గీత యొక్క ఉద్దేశము, దాని ఇన్నర్ మీనింగ్, దాని ఎసెన్స్, దాని సారం నీకు మొత్తం అర్థమైపోయింది అని అంటారు, రైట్. సో మనం చూస్తాం చాలామంది భగవద్గీత శ్లోకాలు చెప్పడం రావడం కానీ, ఎక్కడైనా వెళ్ళి షోస్ చేస్తారు, రైట్, గలగలా చెప్పేస్తూ ఉంటారు, ఇక్కడ ఏ శ్లోకం ఉందో చెప్పేస్తారు. బట్ సమ్హౌ వాళ్ళకి కృష్ణ పట్ల శరణాగతి అనేది ఉండదన్నమాట. కొందరైతే కృష్ణని నమ్మని కూడా నమ్మరు, భగవద్గీతని రెఫర్ చేస్తారు, కోట్ చేస్తారు, కానీ కృష్ణ పట్ల శరణు ఉండదు, కృష్ణనే దేవాది దేవుడు అని కూడా నమ్మడు. సో ఇంటెలిజెన్స్ లేదా అంటే ఉంది, కానీ దేనికోసం ఉంది? జస్ట్ ఆ మనస్సుకి అండర్ పని చేయడం కోసం మాత్రమే ఉంది. కానీ ఇటువైపు ఎంత ఇంటెలిజెన్స్ ఉందంటే, మేబీ భౌతికంగా జనరల్గా ఎవరైతే అంటారో ఓ ఇంటెలిజెంట్ పర్సన్ అనే బిరుదు రావడం కోసం ఏదైతే పర్ఫామ్ చేయాలో, రైట్, అటువంటిది లేకపోయినా సరే భగవంతుని పట్ల ఎట్లాంటి భావన ఉండాలి, ఎట్లాంటి శరణాగతి ఉండాలి గురువు పట్ల, కృష్ణ పట్ల, అది ఆల్రెడీ ఉందన్నమాట,
రైట్? సో మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వస్తామో అప్పుడు మనకి ఇంటెలిజెన్స్ రియల్ మీనింగ్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఆ ఇంటెలిజెన్స్ని మనము దేనికోసం ఉపయోగించాలి అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇంటెలిజెన్స్ ఏంటి? సీయింగ్ థింగ్స్ ఇన్ ప్రాపర్ పర్స్పెక్టివ్, ఒక ప్రాపర్ దృష్టికోణంలో విషయాల్ని, మనుషుల్ని, సిచ్యువేషన్స్ని చూడడం. అండ్ ఈవెన్ శిల ప్రభుపాద్ అంటారు, యూ హ్యావ్ టు సరెండర్ విత్ ఇంటెలిజెన్స్ బట్ యూ షుడ్ నాట్ సరెండర్ యువర్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఈవెన్ మనకి ఎవరన్నా శరణాగతికి వెళ్ళాలంటే కూడా మనం బుద్ధిపూర్వకంగా చెయ్యాలి. బుద్ధిని పక్కన పెట్టి శరణాగతి తీసుకోవద్దు. ఈవెన్ మనం గురు శరణం తీసుకున్నా సరే, ఈవెన్ మనము కృష్ణ శరణు తీసుకున్నా సరే, మనము బుద్ధిపూర్వకంగానే చెయ్యాలి. రైట్? లేదు అనుకోండి, ఆ శరణాగతి అనే వర్డ్ వల్ల, అనే మూడ్లో మనం తప్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. రైట్? కొందరు అంటారు, నేను అన్ని కృష్ణకే వదిలేశాను. రైట్? సో అన్ని కృష్ణకే వదిలేశాను అని అన్నారనుకోండి, జనరల్గా ఏం అర్థం వస్తుంది? ఎంత శరణాగతి ఉంది, అన్ని కృష్ణకే వదిలేశారు అనేసి అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది ప్రభు. రైట్? ఇస్తుంది ప్రభుజీ. ఓకే, అన్ని కృష్ణకే వదిలేసావు, మరి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఇంకెందుకు చేయాలి, అన్ని కృష్ణనే చూసుకుంటాడు అని అన్నారనుకోండి. సో దిస్ ఇస్ ఇంటెలిజెన్స్ ఆర్ నాట్? నాట్ సార్, నాట్ ప్రభు. రైట్? సో శరణాగతి అనే పేరులో నేను బాధ్యతలని వదిలేస్తున్నాను. రైట్? శరణాగతి అంటే ఏంటంటే, వాట్ ఐ కెన్ డూ ఐ షుడ్ డూ, వాట్ ఐ కెనాట్ డూ కృష్ణ విల్ డూ. సో నేనేం చెయ్యగలనో అది నేను చెయ్యాలి, నా బెస్ట్ అనేది ఇవ్వాలి. నేనేం చెయ్యలేనో అవి కృష్ణ చేస్తారు. సో నేను నా పని చేయాలి, కృష్ణ తన పని చేస్తారు. దిస్ ఇస్ సరెండర్ అనమాట. నేనేం చెయ్యాలో అది చెయ్యకుండా అన్ని కృష్ణనే చూసుకుంటారు, అన్ని ఆయనే చేస్తారు అనడం శరణం కాదన్నమాట. రైట్? సో సరెండర్ విత్ ఇంటెలిజెన్స్. సో మనం శరణు తీసుకోవాలి, కానీ బుద్ధిపూర్వకంగా తీసుకోవాలి. రైట్? సో ఇలా మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ మన మనస్సు అనేది కంట్రోల్లో వస్తుంది. రైట్? సో మనస్సుని కంట్రోల్లో తెచ్చుకున్నాం అనుకోండి, పగ్గాలు కంట్రోల్లో వచ్చాయనుకోండి, గుర్రాలు అటు ఇటు వెళ్ళాలనుకున్నా సరే ఆపేసుకుంటుంది. రైట్? ఇంటెలిజెన్స్ చెప్తుంది, నో, నువ్వు అటు చూసేది లేదు. లేదు, నాకు చూడాలని ఉంది, బట్ నో, చూడకూడదు. లేదు, ఇది వినకూడదు, రైట్, బట్ నాకు వినాలని ఉంది, నో, వినకూడదు అని స్ట్రాంగ్గా చెప్పగలుగుతుంది. ఇప్పుడు మన జనరల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, కృష్ణ చైతన్యంలో మనం చాలా కొత్తగా ఉన్నాము, పెద్దగా మెచ్యూరిటీ లేదనుకోండి, ఇంద్రియాలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటాం అనమాట. దానిని ఆపే శక్తి ఉండదు, ఎందుకంటే ఆ పగ్గాలు పట్టుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా వీక్గా ఉన్నాడు. రైట్? ఆయనని స్ట్రాంగ్ చేయాలంటే మనము గురు సాధు శాస్త్ర ఆశ్రయం అనేది తీసుకోవాలి. సో బుక్స్ ఎందుకు చదవండి అంటామంటే, బికాజ్ ఆ ఇంటెలిజెన్స్ అనేది వీక్ అయ్యే కొద్దీ మీరు మనసుకి లోబడతారనమాట. నాకు ఇలా ఫీలింగ్ వస్తుంది, నాకు ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అనే దాని మీదనే మీ లైఫ్ డిసైడ్ అవుతుంది అనమాట. ఈవెన్ మనకి సంఖ్యాపూర్వక నామజపం అనేది చెప్తారు. రైట్? సో మనం 16 రౌండ్స్ చేయాలి అని చెప్తారు. అయితే ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో, చాలా అడ్వాన్స్డ్ డివోటీస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాంటింగ్ ఎలా చేస్తారంటే ప్రీతిపూర్వకంగా చేస్తారనమాట, భగవంతుని పైన ప్రీతితో. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు 16 చేయాలనేసి. వాళ్ళది 16 నంబర్ అనేది ఉండదు, సతతం కీర్తనీయ సదాహరి అనేది నడుస్తూ ఉంటుంది. కానీ యాజ్ అ సాధక మనం ఏం చేయాలంటే బుద్ధిపూర్వకంగా చేయాలన్నమాట. సో బుద్ధిపూర్వకంగా అంటే ఏంటంటే, మనకి కృష్ణ పట్ల ప్రీతి ఉండదు. రైట్? సో స్పాంటేనియస్ రాగానుగ భక్తి, ప్రేమ భక్తి అట్లా ఉండదు. మనది సాధనా భక్తి కాబట్టి మనము ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ని బేస్ చేసుకొని సాధన చేయలేము. ఇప్పుడు మీకు కొన్నిసార్లు చాంటింగ్ చేయాలని అనిపిస్తుంది, కొన్నిసార్లు చేయాలని అనిపించదు. సో ఎప్పుడైతే చేయాలని అనిపిస్తుందో అప్పుడు మీరు చేస్తున్నారు, ఎప్పుడైతే చేయాలని అనిపించట్లేదో అప్పుడు చేయట్లేదు అనుకోండి, మీరు బుద్ధిపూర్వకంగా చేస్తున్నారా? లేదు ప్రభుజీ. లేదు ప్రభు. లేదు. బుద్ధి ఏం చెప్తుంది అంటే, చేయాలని ఉన్నా లేకపోయినా ఇది గురువు ఇన్స్ట్రక్షన్ కాబట్టి నేను చెయ్యాలి. రైట్? సో ఎప్పుడైతే వీక్గా ఉంటుందో, ఇంటెలిజెన్స్ చాలా బలహీనంగా ఉంటుందో, అప్పుడు మనస్సు ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ని బట్టే యాక్టివిటీస్ చేస్తుంది. రైట్? కానీ ఎప్పుడైతే బుద్ధి స్ట్రాంగ్ అవుతుందో, ఫీలింగ్ ఏదన్నా ఉండని, ఇది కరెక్ట్ కాబట్టి ఇది నేను చెయ్యాలి. రైట్? సో బుద్ధిపూర్వకంగా మనం చేయడానికి మనకి శక్తి ఎప్పుడు వస్తుంది? ఆ బుద్ధికి శక్తి ఉన్నప్పుడే. సో ఆ బుద్ధికి శక్తి రావాలి అంటే ఏం చేయాలి? గురు సాధు శాస్త్ర చెప్పింది ఫాలో అవ్వాలి.
రైట్? ముందు వాడిని పఠనం చేయాలి, మననం చేయాలి, రైట్? వినాలి. అప్పుడేమవుతుంది? స్ట్రాంగ్ అవుతుందన్నమాట. దెన్ మన భక్తి అనేది ఫీలింగ్స్ బేస్డ్ పైన ఉండదు. మన డెసిజన్స్ అనేది ఫీలింగ్స్ బేస్డ్ పైన ఉండదు. ఇంటెలిజెంట్ డెసిజన్స్ అనేది తీసుకుంటామన్నమాట. లాంగ్ టర్మ్ ఆలోచించాలి అంటే షార్ట్ టర్మ్‌ని సాక్రిఫైస్ చేసే శక్తి ఉండాలి మన దగ్గర. అంటే మనం బాగా దూరదృష్టి ఉండాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించే డెసిజన్స్ తీసుకోవాలి అంటే ప్రెజెంట్‌గా కొన్ని సంతోషాలు, కొన్ని ఫీలింగ్స్ వదిలేయడానికి రెడీ ఉండాలి. అది వదిలేయడానికి రెడీ ఉండాలి అంటే ఫ్యూచర్‌లో ఏ బెనిఫిట్ రాబోతుంది, ఎంత గొప్ప బెనిఫిట్ అనే బుద్ధి మనకు ఉండాలన్నమాట. రైట్? ఈరోజు మనం చాలా విషయాలు పక్కన పెడతాము. రైట్? వేరే వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఏదైతే ఎంజాయ్ చేస్తారో అది మనం ఎంజాయ్ చేయాలని అనుకోము. రైట్? ఎందుకు? మనకు ఎంజాయ్‌మెంట్ ఇష్టం లేదా? మనకి ఎంజాయ్‌మెంట్ ఇష్టమే కానీ ఆ ఎంజాయ్‌మెంట్ వల్ల మంచిది కాదు మనకి. ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము అనే బుద్ధి మనకుంది కాబట్టి వాటిని మనము పక్కన పెట్టామన్నమాట. రైట్? అది పక్కన పెట్టడం ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము ఈ కృష్ణ చైతన్యంలో ఉండే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో, రైట్? అప్పుడు ఆ బుద్ధి స్ట్రాంగ్ అయ్యి దెన్ మనము ఈ విషయాల్ని పక్కన పెట్టడం స్టార్ట్ చేస్తాము. లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. రియల్ ఇంటెలిజెన్స్ మేక్స్ అస్ థింక్ అబౌట్ నెక్స్ట్ లైఫ్ ఆల్సో. చాలామంది ఫ్యూచర్ ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ రిటైర్మెంట్ తర్వాత అంతవరకు ప్లాన్ చేస్తారు. కానీ భక్తులు నెక్స్ట్ లైఫ్‌ది కూడా ప్లాన్ చేస్తారు. ఇంకా ఎంత ప్లాన్ చేస్తారంటే నెక్స్ట్ లైఫ్ ఉండకుండా చూసుకునే ప్లాన్ చేస్తారనమాట. రైట్? భగవద్ధామానికి వెళ్ళడం అనేది ద సుప్రీం ఇంటెలిజెన్స్ అన్నమాట. రైట్? నేను ఇంకో లైఫ్ తీసుకోకూడదు. రైట్? ఏ లైఫ్ ఉన్నా సరే దానిని భక్తి సేవలోనే పెట్టాలి అనేది ఇంటెలిజెన్స్. నేను ఎంజాయ్ చేయాలి, నేను బావుండాలి అనేది ఆల్సో ఇంటెలిజెన్స్. బట్ ఇట్ ఈస్ అండర్ ది ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ మైండ్ అన్నమాట. బట్ ఏదైతే ఇదుందో భగవద్ధామానికి వెళ్ళాలి, ఎప్పుడు ఎన్ని జీవితాలు ఇచ్చినా మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ హేతుకేత్వయి అనేది ఇంటెలిజెన్స్. బట్ దట్ ఈస్ అండర్ కృష్ణ అన్నమాట. రైట్? మనము మన మనస్సుని మన గురువుగా చూసుకోవచ్చు. కృష్ణ లేదా కృష్ణ ప్రతినిధుల్ని మనం గురువుగా చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ అనేది ఎవరి కిందనో పనిచేయాలి. మనం ఎప్పుడైతే గురు సాధు శాస్త్ర సాంగత్యం చేస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఇంటెలిజెన్స్ ఎవరి కింద పనిచేయాలి అంటే కృష్ణ మరియు కృష్ణ ప్రతినిధుల కింద పనిచేయాలి కానీ మనస్సు కింద పని చేయకూడదు అనేది తెలుస్తుంది. అలా తెలుసుకోవడం అనేది గ్రేటెస్ట్ బెనిఫిట్ అన్నమాట. ఒక్కసారి మన ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అయిందంటే దెన్ చాలా వరకు మనకి ముందే తెలిసిపోతుంది. జీవితంలో మనం కొంచెం ముందుకెళ్ళాక కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఒకవేళ మీ అందరికి ఒక అవకాశం ఇచ్చామనుకోండి, ఒక 5 ఇయర్సో, 10 ఇయర్స్ బ్యాక్ మీరు టైమ్ మెషిన్‌లో వెళ్ళిపోయి, రైట్? మీరు చేసిన తప్పుల్ని, మీరు చేసిన కార్యాలని సరి చేసుకోవచ్చు అనే అవకాశం ఇచ్చామనుకోండి, ఎంతమంది తిరిగి వెనక్కెళ్ళాలనుకుంటారు? అందరం వెళ్ళాలనుకుంటాం ప్రభుజీ. అందరం రైట్? వెళ్ళాలనుకుంటాం. అక్కడ మనకి ప్రాబ్లమ్ ఏం జరిగిందంటే, ఏ టైంకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 6 నెలల క్రితము ఏదో ఒక విషయం గురించి మనం చాలా బాధపడ్డాము. 6 నెలల తర్వాత మనకనిపిస్తుంది, అంత చిన్న విషయానికి అంతెందుకు బాధపడ్డా? అనిపిస్తుందా? అనిపించదా? ఎస్ ప్రభుజీ. అనిపిస్తుంది. రైట్? కానీ అదే 6 నెలల క్రితమే మీకు ఆల్రెడీ తెలుసనుకోండి, దాని గురించి ఇంత బాధపడాల్సిన అవసరం లేదనేసి. మీకు ఈ 6 నెలలు సేవ్ అయితాయా లేదా? లేదా ఆ టైంలో మీరేదైతే బాధపడి ఎనర్జీ, టైం అంతా వేస్ట్ చేస్తారో అది సేవ్ అవుతదా లేదా? అవుతుంది ప్రభు. రైట్? ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్‌గా ఉంటే ఏమైతుందంటే, ఎప్పుడు ఏది చేయాలో తెలుస్తుంది. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుందనమాట. ఆ ఇంటెలిజెన్సే కరప్ట్ అయిపోయిందనుకోండి, మనస్సు చెప్తది. ఆ వ్యక్తి వచ్చి నీతో ఇలా ఎలా బిహేవ్ చేయగలడు? ఇలా ఎలా అనగలడు? రైట్? అయినా వాళ్ళెవరో చెప్తే నువ్వెందుకు వింటావు? నీకు తెలీదా? నువ్వు ఇలాగే చెయ్యాలి. నీకు నచ్చింది చెయ్యి. వేరే వాళ్ళేమనుకుంటే ఏంది? ఏమైపోతే ఏంటి? నీకు నచ్చిందే నువ్వు చెయ్యి. నువ్వు బావుండాలి. తర్వాత ప్రపంచం గురించి ఆలోచిద్దాం అనేసి మనస్సు చెప్తుంది. రైట్? ఏం చేస్తాము దానివల్ల? చాలా టైం, ఎనర్జీ వేస్ట్ చేస్తాము. కొన్నాళ్ళయ్యాక తెలుస్తుందనమాట. అయ్యో! అంత స్వార్థపరుల్లాగా నేను బిహేవ్ చేయాల్సింది కాదు. కోపం వచ్చినప్పుడు కొంచెం తగ్గాల్సిందేమో. బాధపడ్డప్పుడు కొంచెం అరవకుండా, నా బాధని వ్యక్తం చేయకుండా, ఆ మనిషిని దూరం చేసుకోకుండా ఆపాల్సిందేమో అనేసి రియలైజేషన్స్ మనకి ఫ్యూచర్‌లో వస్తాయన్నమాట. రైట్? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్‌లు చాలా మందికి గుర్తుకొస్తాయి. కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంత గుర్తుకొచ్చినా మార్కులొస్తాయా? రావు ప్రభు. రైట్? క్లాస్‌లో ఆన్సర్‌లు చెప్పడము, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్‌లు చెప్పడము ఓకే.
బట్ యాక్చువల్గా ఎగ్జామ్లో రాస్తేనే మనకి మార్కులు వస్తాయి. సో మన లైఫ్లో ప్రతిరోజు ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్జామ్ జరిగినప్పుడే మనం పర్ఫామ్ చెయ్యాలి అని అంటే ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ అనేది కృష్ణ చైతన్యంలోకి వస్తుందన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఇండియాలో 43 ఇయర్స్ వరకు ప్రచారం చేశారు, రైట్? ఆ ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన చాలా విషయాలు తెలుసుకున్నారు, రైట్? ఆ తెలుసుకొని ఏది వర్క్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు అనేసి ప్రాపర్గా చూసుకున్నారు. అండ్ దాని తర్వాత ఏమైంది, అమెరికాకి వెళ్ళిన 11 సంవత్సరాల్లో, ఆల్మోస్ట్ 12 సంవత్సరాల్లో 108 మందిరాలు, సెంటర్స్, రైట్? దాదాపు 5,000కు పైగా తనకి శిష్యులు అండ్ చాలా పెద్ద కాంగ్రిగేషను, రైట్? సో ఇలాంటి ఎలా సక్సెస్ అయ్యాయి అని అంటే, సో ప్రభుపాద్ హ్యాస్ ఇంక్రీజ్డ్ హిస్ ఇంటెలిజెన్స్ విత్ ఎవ్రీథింగ్. తను జరిగే సిచ్యువేషన్ని, తను కలిసే మనుషుల్ని ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలనే ఇంటెలిజెన్స్ చాలా ఉంది కాబట్టి ఆయన అలా ప్రతి సిచ్యువేషన్ని తన బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోగలిగారు. కృష్ణ సేవ కోసం అనేది యూజ్ చేసుకోగలిగారు. సేమ్ ప్రభుపాద్ జీవితంలో ఏదైతే జరిగిందో ఇండియాలో ఉన్నప్పుడు, అదే మనకి జరిగి ఉంటే మనం దాన్ని ప్రభుపాద్ లాగా తీసుకునేవాళ్ళమా? తీసుకొని ప్రచారం చేసుకునేవాళ్ళమా? No, Prabhu. రైట్? సో బికాస్ అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ చాలా లిమిటెడ్ అన్నమాట. మనసు చెప్పింది వినడం వరకే ఉందన్నమాట చాలా వరకు, రైట్? అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం చేస్తాము కృష్ణ చెప్పినట్టు, గురువు చెప్పినట్టు, బట్ మ్యాక్సిమం టైమ్స్ మనము మనసు చెప్పిందే చేస్తామన్నమాట. బట్ ప్రభుపాద్ లాంటి శుద్ధ భక్తులు ఏంటంటే మనసు కాదు వాళ్ళకి స్వామి, వాళ్ళకి కృష్ణ గురు ఇన్స్ట్రక్షన్ అనేది స్వామి కాబట్టి హోల్ ఇంటెలిజెన్స్ అనేది అలా వర్క్ అవుతుంటుంది అనమాట, రైట్? సో కృష్ణ చైతన్యంలోకి మనం వస్తే ఏంటి వన్ ఆఫ్ ద బెనిఫిట్ అంటే, లేదా గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఆ బుద్ధి స్ట్రాంగ్ అయితే దాని తర్వాత మీరు చూడండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీ టైంని, మనీని, మీ ఎనర్జీని మీకు తెలిసిపోతుంది. సో ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ఎర్న్డ్, రైట్? అ పెన్నీ సేవ్డ్ ఇస్ పెన్నీ ఎర్న్డ్ అంటారు, రైట్? ఖర్చులు తగ్గాయి అనుకోండి, సంపాదన పెరిగినట్టేనా కదా, పెరిగినట్టే కదా. పెరిగినట్టే ప్రభు. రైట్? బికాస్ మన సేవింగ్స్ పెరగాలి అంటే వచ్చే ఇన్కము, జరిగే ఖర్చు మధ్య డిఫరెన్స్ పెరిగింది అనుకోండి, దెన్ మనం ఎక్కువ సంపాదిస్తున్నట్టే, రైట్? సో ఇంటెలిజెన్స్ బాగా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఎక్కడ ఎంత టైం పెట్టాలి, ఎక్కడ ఎంత ఎనర్జీ పెట్టాలి, ఎవరి గురించి ఎంతవరకు ఆలోచించాలి అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు హ్యాపీగా మీ ఉన్న శక్తిని, టైంని భక్తిలో పెట్టి ముందుకెళ్ళగలరు. లేదు అనుకోండి, మాయాదేవి మనల్ని ఎక్కడెక్కడ ట్రాప్ చేసి ఎక్కడెక్కడ లాక్ చేస్తుందో తెలియనే తెలియదు, రైట్? సో దట్ ఈస్ వై వీ షుడ్ బి కృష్ణ కాన్షియస్. అండ్ ఆ కృష్ణ కాన్షియస్ వల్ల ఏమవుతుంది, వీ హ్యావ్ ఎ షార్ప్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకే, అండ్ ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్ కెన్ డూ భక్తి. ఓకే, యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. ఓకే, సో మీరు కీర్తనీయ సదాహరి అవ్వాలి, ఓకే, ఎప్పుడు భక్తిలో ఉండాలి అంటే ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. నేనిప్పుడు కృష్ణ కోసం ఏం చేయగలను, నేనిప్పుడు గురువు కోసం ఏం చేయగలను అని మనము ఇంటెలిజెన్స్కి అడిగామనుకోండి, అప్పుడు ఇంటెలిజెన్స్ అన్ని ఐడియాస్ ఇస్తుంది. ఓకే, నువ్వు ఇలా బుక్ చదవగలవు, ఈ సేవ చేయగలవు, అలా చేయగలవు, ఇలా చేయగలవు అనేసి ఇంటెలిజెన్స్ మనకి చెప్తూ ఉంటుంది అనమాట, రైట్? సో అట్లా ఇంటెలిజెన్స్ని మనం తయారు చేయాలి. ఏంటంటే మనకు ఒక కోరిక వస్తే, రైట్, అది ఆధ్యాత్మికం అయ్యేలాగా ఆ కోరికను ఎలా తీర్చాలి అనే ఆ కెపాసిటీ వచ్చేలాగా మన ఇంటెలిజెన్స్ని తయారు చేయాలి, రైట్? అలా తయారు చేయాలంటే ఏం చేయాలి, గురు సాధు శాస్త్ర ఆశ్రయం అనేది తీసుకోవాలి. సో కృష్ణ చైతన్యంలో మనకి ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. మీరు కృష్ణ చైతన్యంలో లేనప్పుడు ఎవ్వరు కూడా మీకు చెప్పరు గురు సాధు శాస్త్ర. మీకు ఎప్పుడన్నా మీరు భక్తిలో రాకముందు చెప్పారా, నువ్వు ఏ డెసిజన్ తీసుకున్నా సరే గురు సాధు శాస్త్ర ప్రకారంగా తీసుకోవాలి అనేసి ఎవరన్నా ఇన్స్ట్రక్ట్ చేశారా మీకు? చెప్పలేదు No. ప్రభు, ఎవరు చెప్పలేదు. రైట్? No. అసలు ఈ వర్డ్స్ తెలియదు. గురు అనే వర్డ్ వింటాము, శాస్త్ర అనే వర్డ్ వింటాము, సాధువులు అనే వర్డ్ వింటాము, కానీ ఈ మూడింటిని కలిపి మనం డెసిజన్స్ తీసుకోవాలి. మనం ఏదైతే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటుందో ఈ మూడింటికి సింక్లో ఉండాలనే విషయం మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చాకే తెలుస్తుంది అనమాట, రైట్? సో ఎస్, గురువు ఉండాలి లైఫ్లో అనేసి అనుకుంటాము, ఓకే, ఎస్ శాస్త్రాలు అనేవి ఉన్నవి అని అనుకుంటాం, ఎస్ సాధువులు చాలామంది ఉంటారు, రైట్, వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి, ధనము సంపత్తి పెరగాలి, పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి, ఇటువంటి వాటి కోసమే సాధువుల్ని యూజ్ చేయడం తెలుసు. శాస్త్రాలు దేనికి అంటే ఎవరికన్నా ఏదన్నా మన పాయింట్ని ఆర్గ్యూ చేయడానికి శాస్త్రాలు కావాలి,
రైట్. అండ్ గురువు ఎందుకు కావాలి అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అది నేను సాధించడం కోసం నాకు గైడెన్స్ కావాలి. రైట్. గురువు చెప్పింది వినడం కోసం కాదు. నాకు కావాల్సింది గురువు గైడ్ చేయాలి. రైట్. సో ఏంటంటే ఇంటెలిజెన్స్ మనస్సు కింద పనిచేస్తుంది కాబట్టి గురు సాధు శాస్త్రస్ని కూడా మనస్సు తన కోసమే యూజ్ చేసుకుంటుంది. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది గురు సాధు శాస్త్ర యాక్చువల్ మీనింగ్ ఏంటి అండ్ మనం దాని కింద ఉండాలి అనేసి. రైట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెనిఫిట్ అన్నమాట. సో ఐలో ఇంటెలిజెన్స్ అండ్ మిగతా వర్డ్స్ కూడా షార్ట్గా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ అన్నమాట. అంటే లోపలి వైపు చూడడము. మనము మెడిటేట్ చేసేటప్పుడు బయట ప్రపంచం నుంచి కళ్ళు మూసుకొని లోపలి ప్రపంచాన్ని చూడడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇంట్రోస్పెక్షన్ అంటే లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం అన్నమాట. రైట్. జనరల్గా ఏమవుతుంది అంటే మనం భౌతికంగా జీవించినప్పుడు బయట నుంచి థాట్స్ వస్తాయి, బయట నుంచి డిజైర్స్ అనేది లోపలికి తొయ్యడం జరుగుతుంది అనమాట. చాలా వరకు మనం ఏదైతే వస్తువులు కొంటామో, జీవితంలో ఏదైతే జీవన శైలిని అడాప్ట్ చేస్తామో బయట వాళ్ళని చూసి, రైట్, బయట ప్రపంచాన్ని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం అనమాట. బట్ భక్తిలోకి వచ్చాక ఏమవుతుంది, కృష్ణ చైతన్యంలోకి వచ్చాడంటే ఇంట్రోస్పెక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది నేను ఎందుకు చేస్తున్నాను, దీనికి అంతరార్థం ఏంటి, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, అలా ఎందుకు ఫీల్ అవ్వకూడదు అనే అనాలిసిస్ అనేది వస్తుందన్నమాట. రైట్. ఆగి లోపలికి చూడడం అనేది స్టార్ట్ చేస్తాము. గో విత్ ద ఫ్లో కాదు. రైట్. యూ స్టాప్ అండ్ యూ అబ్జర్వ్. ఓకే, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇప్పుడు నేను ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలా లేదా వెళ్ళకూడదా అని మనము బుద్ధిపూర్వకంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాము. సో ఇంటర్నల్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. లోపల ఏ ఫీలింగ్ ఎందుకు అనిపిస్తుంది, ఏ ఎమోషన్ ఎందుకు అనిపిస్తుంది, ఈ ఆలోచన నాకు ఎందుకు వస్తుంది అని దాన్ని విశ్లేషణ చేస్తామన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మూలం అనేది తెలుస్తుంది అనమాట. అది తెలిసినప్పుడు ఓ దీనికోసమా నేను యాక్చువల్లీ చేసేది, కానీ దీనికోసం అంత పెద్ద పని చేయడం, అంత టైం వేస్ట్ చేయడం నాకు అవసరమా అని అక్కడ క్లారిటీ అనేది కూడా వస్తుంది. రైట్. సో ఇంట్రాస్పెక్షన్ అనేది చాలా మంది చెయ్యరు. లైఫ్లో జరిగిన విషయాల్ని అలా తీసుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆగి బుద్ధిపూర్వకంగా ఆలోచించే పని చాలా తక్కువ మంది చేస్తారు. సో మనం మంత్ర మెడిటేషన్ చేసినప్పుడు, హరే కృష్ణ మహామంత్ర మెడిటేషన్ చేసినప్పుడు కానీ, ప్రశాంతంగా మనం శాస్త్రాధ్యయనం చేసినప్పుడు కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే లోపల ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది. నేను ఎందుకు ఏది ఎలా ఆలోచిస్తున్నాను అనేది మనకు తెలుస్తుంది అనమాట. రైట్. సో చాలాసార్లు మనసు తన కోరికల్ని మన కోరికలుగా వ్యక్తపరుస్తుంది. రైట్. సో అంటే ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ అనుకోండి, నేను ఒక సజెషన్ మీకు ఎట్లా ఇస్తానంటే యాక్చువల్గా అది నా సజెషన్ కాదు, అది మీ సజెషనే, మీరు అనుకున్నదే అనేలాగా నేను చెప్తానన్నమాట. సో మనసు చాలాసార్లు ఏదైతే కోరుకుంటుందో అది యాక్చువల్గా మన కోరిక కాదు, అది మనస్సుది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడన్నా జలుబు వేసినప్పుడు, జలుబు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది బ్రో. హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ ఆయిలీ ఫుడ్స్ అవన్నీ కొన్ని అవాయిడ్ చేయమంటారు, బయట ఫుడ్ అని. కానీ అప్పటికి మనకి తినాలని ఉంటుందా, ఉండదా? ఉంటది. ఉంటుంది ప్రభు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసింది ఉంటుంది, అయినా సరే తాగాలని ఉంటుందా లేదా, ఎవరికైతే అలవాటు ఉంటుందో. రైట్. సో మనది సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మనం చాలాసార్లు తెలివితేటలు ఉపయోగిస్తాము. కానీ మనకి హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ చెప్పింది వినాలి అనేది బేసిక్ ఐడియా, అది మన ఐడియా. కానీ మనస్సు ఏ సజెషన్ ఇస్తుంది, దానికి విరుద్ధంగా వెళ్ళే సజెషన్ ఇస్తుంది. అండ్ ఎప్పుడైతే మనస్సు చెప్తుందో అది ఎలా చెప్తుంది అంటే అది మనస్సు కోరిక మన కోరిక కాదు అనే తేడా కూడా తెలియదు. మనం ఎలా మాట్లాడతాం తెలుసా, నాకు అనిపిస్తుంది, నాకు తినాలని ఉంది, నాకు చూడాలని ఉంది అని అంటాము. బట్ యాక్చువల్గా మనకి లేదు, మనసుకు ఉంది. రైట్. మై మైండ్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ఇట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్. బికాస్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ దెన్ ఐ షుడ్ హ్యావ్ అ బేసిక్ ఐడియా, లైక్ అది నేను తింటే, అది నేను చూస్తే, అది నేను చేస్తే నాకు చెడు అనేది నాకు తెలిసిపోతుంది కదా. సో నా కోసం నేను మంచి చేసుకోవాలని ఆలోచిస్తాను కానీ చెడు చేయాలని ఆలోచించాను కదా. సో మనస్సు తన ఆలోచనని మన ఆలోచనలుగా కన్వర్ట్ చేసేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఇంట్రాస్పెక్షన్ చేస్తామో, రైట్, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తామో అప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా ఇది నా ఆలోచన కాదు, మనస్సు తన ఆలోచనలే నా పైన ఇంపోజ్ చేసి నన్ను బలవంతం చేస్తుంది, కానీ ఇది నా కోరిక కానే కాదు
అనేసి తెలుస్తుంది అనమాట. ఈగో డ్రివెన్ లైఫ్ ఉంటుంది మన చాలా మందికి. అంటే మన ఈగోని, మన అహంకారాన్ని బేస్ చేసుకొని మనం లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటాము. వాడికి నేను చూపిస్తాను నేనేంటో, రైట్, నేను ఇది, నేను అది అనేసి మనకు ఒక ఇమేజ్ అనేది ఉంటుంది కదా. ఆ ఇమేజ్తోనే మనం జీవితాన్ని నడిపిస్తూ ఉంటాం. కానీ ఇంట్రోస్పెక్షన్ చేసినప్పుడు అర్థమవుతుంది అనమాట, ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఇది, నేను ఇలాంటి వాడిని, ఇలాంటి దాన్ని అనేసి నేను ఏ బేస్ పైన నేను ఇలా తయారయ్యాను, రైట్. ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది జరిగిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఎప్పుడో ఏదో సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను డిసైడ్ అయ్యాను నేను ఇలాగే ఉంటాననేసి. కానీ యాక్చువల్గా ఆ డెసిజన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండే, and దానివల్ల ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ నేను క్రియేట్ చేస్తున్నాను అని ఇంట్రోస్పెక్షన్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో అంతరంగికంగా మనం చూడడము, మన ఆలోచనలకి, ఫీలింగ్స్కి, ఇమోషన్స్కి మూలం ఏంటనేది తెలుసుకోవడం అనేది భక్తి చేసినప్పుడు జరుగుతుంది. అయితే మరి లోపలికి ఇలా చూడడము, ఇలా అనాలిసిస్ చేయడం వల్ల క్లారిటీ ఎందుకు వస్తుంది అంటే, జపం చేసే కొద్దీ, గురువు సాధు శాస్త్ర వాళ్ళ సాంగత్యం చేసే కొద్దీ పరమాత్మకి మనకి కనెక్షన్ గట్టిగా అవుతుంది అనమాట. సో మనం చేసిన యాక్టివిటీస్ అన్నీ, మనకు వచ్చే ఆలోచనలన్నిటికీ ఆ మూలం ఏంటి, ఆన్సర్ పరమాత్మకు తెలిసి ఉంటుంది. పరమాత్మ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మనం వినము. ఎందుకంటే మనము కృష్ణతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇంట్రెస్టెడ్ లేము. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక ఏమవుతుందంటే, కృష్ణతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం ఇంట్రెస్టెడ్ అవుతాం. కాబట్టి ఏమవుతుంది, కృష్ణ తన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు యాజ్ అ పరమాత్మగా. తను క్లారిటీ ఇస్తారనమాట, యాక్చువల్గా ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు, యూ థింక్ దట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ బట్ దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, రైట్. సో గురువు దగ్గర మనం వెళ్ళినప్పుడు గురువు చెప్తారు ఏంటంటే, ఇది నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పారనుకోండి, అప్పుడు మనం వినాలా వినకూడదా? వినాలి ప్రభు. వినాలి ప్రభు. వినాలి ప్రభు. వినాలి. కానీ మనసు ఏం చెప్తుందో తెలుసా, అలా ఎలా ఆలోచించకుండా ఉంటాను నేను, ఇట్లా చేసిన తర్వాత, ఇట్లా జరిగిన తర్వాత హౌ కెన్ ఐ టేక్ ఇట్ అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది ప్రభు. అనిపిస్తుంది ప్రభు అట్లా. రైట్. సో గురువు చెప్పారు కదా, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇదంత పెద్ద మ్యాటర్ కాదనేసి. ఎందుకంటే మనసు ఏం చేస్తుందంటే, విషయాల్ని పెద్దగా చేసి చూపిస్తుంది అనమాట. మంథర ఎప్పుడైతే కైకేయికి చెప్పిందో, రాముణ్ణి 14 సంవత్సరాలు పంపించడము, భరతుణ్ణి రాజు చేయాలనే ఆలోచన ఉందా కైకేయికి? లేదు ప్రభు, ముందు లేదు. ముందు లేదు ప్రభుజీ, అందరు కానీ చెప్పినాక వచ్చింది. సో మంథర తన అండర్స్టాండింగ్ని, తన డౌట్స్ని, తన ఆలోచన విధానాన్ని అంతా కూడా కైకేయిలో ఇన్స్టాల్ చేసింది. దానివల్ల కైకేయికి ఏమనిపించిందంటే, ఇది నా కోరిక, రామచంద్రుడిని పంపించేస్తే, భరతుణ్ణి రాజుని చేస్తే అయోధ్య ఏమవుతుంది అని ఆలోచించే బేసిక్ సెన్స్ కూడా పోయి, దశరథ్ మహారాజ్ ఏమనుకుంటారు, ఎంత బాధపడతారు అని కూడా ఆలోచించకుండా. ఎందుకంటే కైకేయి భార్య, భార్య ఎప్పుడు కూడా తన భర్త, తన భర్త రాజ్యము, తన పిల్లలు అందరూ బాగుండాలని ఆలోచిస్తుంది జనరల్గా, రైట్. కానీ ఈ ఆలోచన వచ్చేసి అన్ని పాడు చేస్తుంది కదా. సో యాక్చువల్గా ఇది తన ఆలోచన కాదు, బయట నుంచి వచ్చిన ఆలోచన, రైట్. బట్ షీ ఈజ్ అండర్ ద రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో దానివల్ల ఏమైంది, ఆ ప్రభావం వల్ల తనకి చెడు జరగడం స్టార్ట్ అయింది అనమాట. సో సిమిలర్లీ మనకు కూడా ఇలా మనసు చెప్తూ ఉంటుంది అనమాట, లేదు లేదు నువ్వు ఇలాగే ఆలోచించాలి, ఇది చాలా పెద్ద మ్యాటరు, రైట్. రాముడు ఇక్కడ ఉన్నంత వరకు భరతుడు ఎప్పుడు రాజు కాడు, రాముడిని పంపించేయి, భరతునే రాజు చెయ్యి. అసలు రాముడు రాజు అయినా సరే ఆయన సేవకుడిలాగే ఉంటాడు, ఎవరి ఎంజాయ్మెంట్ తగ్గదు, ఎవరికి ఏ చెడు కాదు. ఆయన రాజు సింహాసనంలో ఉంటే యాక్చువల్గా అందరు బాగుంటారు, రైట్. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా బాగుంటారో లేదో తెలీదు, ఓకే. సో యాక్చువల్గా రాముడే రాజు అయి ఉండాలి. కానీ మనసు ఏం చెప్తుందంటే, లేదు లేదు లేదు, భరత్నే చెయ్యాలి, రాముడిని పంపించేయాలి అనేసి. సో ఈవెన్ గురువు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే మన మనసు ఏం చెప్తుందంటే, ఆయన చెప్తున్నాడు అలాగే చెప్తాడేమో, రైట్, ఆయనకు అర్థం కావట్లేదు, బట్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది అలా ఉంది అనేసి మనకంటూ ఒక కొత్త ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే, 6 నెలలు పోయాక మీరు అదే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. 6 నెలలు పోయాక మీకు అనిపిస్తుందా లేదా కొన్నిసార్లు, అంతగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేకుండే, అనవసరంగా టైం వేస్ట్ చేశాను అనిపించింది కదా. గురువు ఆల్రెడీ చెప్తారు దాని గురించి అంత పట్టించుకోకండి అనేసి, రైట్. కానీ మన మనసు ఏం చేస్తుందంటే, లేదు లేదు అనుకుంటూ 6 నెలలు తీసుకొచ్చి దాని తర్వాత అదే ఒప్పుకుంటుంది, లేదు కరెక్టే, నేను అదే వినాల్సింది అనేసి. సో మీరు చెప్పండి, ముందు వినాలా తర్వాత వినాలా?
ముందే వినాలి ముందే ప్రభుజీ ముందే కానీ మనం వినాలి వినము. రైట్? ముందే సో, మనకి గురు, సాధు, శాస్త్ర ఏది ఎందుకు చెప్తున్నాయి అనేసి మనకి తెలవడం స్టార్ట్ అయితుంది. అది అప్పుడే ఇంప్లిమెంట్ చేయడం కూడా స్టార్ట్ అయితుంది. సో, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇంట్రాస్పెక్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. రైట్? ఆగి ఆలోచిస్తూ ఉంటాము. ఇది మనసు ఇది చెప్తుంది. గురు, సాధు, శాస్త్రస్ ఇది చెప్తున్నారు. వీటిని ఎలా నేను తీసుకోవాలి? మనసు చెప్పింది వినాలా? లేదా వీళ్ళు చెప్పింది వినాలా? మనం ఆగి చూసి అనలైజ్ చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. చాలా మందికి తెలియదు కూడా మనము మన మనస్సు బుద్ధి అహంకారం వేరు అనేసి అన్నీ ఒకటే అనుకుంటారు. ఇది నా ఆలోచనే అనుకుంటారు. బుద్ధి చెప్పినా ఇది నా ఆలోచన అనుకుంటారు, మనస్సు చెప్పినా ఇది నా ఆలోచనే అనుకుంటారు. బట్ యాక్చువల్గా మనకి థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అనేది రావాలంటే ఇంట్రాస్పెక్షన్ చేయాలి. చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వేరేళ్ళకైతే మనం సజెషన్స్ బాగా ఇస్తాం, కానీ అదే సిచ్యువేషన్ మనకు వస్తే ఏమవుతుంది? డీలా పడిపోతాం. డీలా పడిపోతాం. రైట్? ఎందుకంటే మనం ఆ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తుంటాం, కానీ మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి అబ్జర్వ్ చేయాలి. వేరే వ్యక్తి ఒకవేళ ఈ సిచ్యువేషన్లో ఉంటే తనకి మనం ఎలా గైడ్ చేస్తామో అలాగే మనం మనల్ని గైడ్ చేసుకోవాలి అనేసి ఎప్పుడు తెలుస్తుందంటే, నేను నా సిచ్యువేషను నా మనసు చెప్పేది ఇవన్నీ మూడు డిఫరెంట్ థింగ్స్. నేను నా సిచ్యువేషన్ కాదు, నేను నా మనసు కాదు, నేను నా ఫీలింగ్స్ కాదు. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు మనసు ఉంది, నాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, కానీ నేనే ఆ సిచ్యువేషన్ కాదు, నేనే ఆ మనసు కాదు, నేనే ఆ ఫీలింగ్ కాదు అనే తేడా మనకు తెలియాలంటే ఇంట్రాస్పెక్షన్ చేయాలి. రైట్? కోపం వచ్చినప్పుడు మాట్లాడేస్తాము, కాసేపు అయిన తర్వాత అలా మాట్లాడాల్సింది కాదేమో, అలా చేయాల్సింది కాదేమో అని వస్తుంది కదా. రైట్? సో ఆ వచ్చే ఫీలింగ్ ఏదైతే మాట్లాడేశారో అప్పుడు ఎవరి ప్రభావం నడుస్తుంది అంటే మనసు అన్నీ ఇవి నీ మాటలే అని చెప్తుంది. కానీ కాసేపు అయిన తర్వాత తెలుస్తుంది ఇది నా మాటలు కాదు, ఏదో కోపంలో వచ్చేసి ఇలా అనేసాను అనేసి. రైట్? సో ఇంట్రాస్పెక్షన్ చేసే కొద్ది ఏమవుతుందంటే సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తూ మనము బయటికి వచ్చి చూస్తాం అనమాట. ఓకే, ఆ సిచ్యువేషన్లో నేను యాక్చువల్గా అలా చేయడానికి రీజన్ ఏంటంటే మనసు ఇలా ఇలా చెప్పింది, ఇలా ఇలా చూపించింది కాబట్టి అలా చేశాను, బట్ అది నిజం కాదు కదా అనేసి. సో నెక్స్ట్ టైం సేమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సేమ్ ఫీలింగ్ ఎమోషన్ వచ్చినప్పుడు తెలుసుకుంటాం, లాస్ట్ టైం ఈ తప్పు చేశాం కదా, ఇప్పుడు ఈ తప్పు చేయకూడదు అనేసి. రైట్? ఈవెన్ క్రికెట్లో బాగా గెలిచిన తర్వాత కూడా వాళ్ళు టీం మీటింగ్ చేసుకుంటారు. ఏం మీటింగ్ చేసుకుంటారు? అందులో ఏం మాట్లాడుకుంటారు? వాట్ వెంట్ రైట్, వాట్ వెంట్ ఇంకా రాంగ్. ముందుకు చేయాలి. రైట్? ఏది కరెక్ట్గా వెళ్ళింది, ఏది తప్పుగా వెళ్ళింది. గెలిచాం కదా, ఇంకెందుకు ఆలోచించాలి, సెలబ్రేట్ చేస్తే చాలు కదా అని అనుకుంటే ఏమవుతుంది? నెక్స్ట్ టైం గెలవలేరు అనమాట. సో భౌతిక జీవితం ఏంటంటే మోడ్ ఆఫ్ ప్యాషన్లో ఉంటుంది, రజోగుణంలో తమో గుణంలో ఉంటుంది, కాబట్టి ఆగి ఆలోచించడానికి ఓపిక ఉండదు. రైట్? అందుకనే జపం చేయడానికి మనకి టైం లేదు అని అంటారు. ఎందుకంటే జపం చేయడం ఏంటంటే ఆగడం ఒక చోట. రైట్? మనసు ఎటెటో పరిగెత్తుతుంది, కానీ జపం చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? దాని పరుగును ఆపుతామా ఆపమా? ఆపుతాం. రైట్? దాని పరుగుని ఆపి ఆగి చూస్తాము ఏది ఏంటి అనేసి. రైట్? సో కృష్ణ చైతన్యంలోకి వస్తే ఆ ఇంట్రాస్పెక్షన్ పెరుగుతుంది అనమాట. ఆ ఇంట్రాస్పెక్షన్ పెరగడం వల్ల ఏమవుతుంది? టైం ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది అనమాట. రైట్? యాక్చువల్గా మనకు కావాల్సింది అదే, మనకు కావాల్సింది టైం. ఓకే, మంచి పనులు చేయడానికి మనకి టైం కావాలి, అండ్ ఆ మంచి పనులు చేయడానికి టైం దొరికినప్పుడు చేయడానికి ఎనర్జీ కూడా కావాలి. కొన్నిసార్లు టైం దొరుకుతుంది కానీ ఎనర్జీ ఉండదు, కొన్నిసార్లు ఎనర్జీ ఉంటుంది కానీ టైం ఉండదు. రైట్? అండ్ కొన్నిసార్లు ఆ టైంని ఎనర్జీని ఎక్కడ పెట్టాలో ఆ బుద్ధి ఉండదు. సో మన కృష్ణ చైతన్యంలోకి వస్తే ఏమవుతుంది? ఆ ఇంట్రాస్పెక్షన్ వల్ల మనకి టైం ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది, అండ్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల వాటిని ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. దానివల్లనే ఇంటిగ్రిటీ కూడా పెరుగుతుంది. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే మనము ఆనెస్ట్గా ఉండడం, రైట్, నిజాయితీగా ఉండడం, చెప్పిన మాట పైన నిలబడడం, ఈ విషయాలు జరగడం జరుగుతుంది. అండ్ ఇంక్లూజివ్నెస్, వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం, ఈవెన్ వేరే ధర్మాలను అర్థం చేసుకోవడం. రైట్? సో ఎవరు ఏ ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారు అని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. సో జనరల్గా మనకి నాలెడ్జ్ పెరిగే కొద్దీ అండర్స్టాండింగ్ పెరగాలి, అంటే వేరే వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ పెరగాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే జడ్జ్మెంటాలిటీ పెరుగుతుంది అనమాట. అంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయడము, విమర్శించడము, క్రిటిసైజ్ చేయడం, ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తామన్నమాట. వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి మనం ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ యాక్చువల్గా స్పిరిచువాలిటీలో అంటే ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఎందుకు అది అలా చేస్తున్నారు ముందు అర్థం చేసుకుందాం.
దాని తర్వాత వాళ్ళని గైడ్ చేద్దాం అది తప్పైతే. రైట్? సో కృష్ణ చెప్తారు మనం వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనేసి. ఎవరన్నా ఏదైనా నమ్ముతున్నారంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. రైట్? ఒకవేళ మనం వాళ్ళని ఇంప్రూవ్ చేయగలమనంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇంప్రూవ్ చేయాలని చూడాలి కానీ మన విమర్శలనిచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలి. ఎవరన్నా దేన్నన్నా నమ్ముతున్నారు అని అంటే ఏదో కారణం ఉండుంటది. ఆ కారణంని అర్థం చేసుకొని దాని నుంచి ఇంప్రూవ్మెంట్ వైపు వెళ్ళాలి. రైట్? అంతే తప్ప నేను చేసేదే రైట్ మిగతా వాళ్ళు చేసేది రాంగ్ అంటే ఎక్స్క్లూజివ్నెస్ అన్నమాట. సో జనరల్గా ఎక్స్ట్రీమిజం అని అంటారనమాట. రైట్? సో ఎక్స్ట్రీమిజం అంటే ఏంటంటే నేను చేసేది మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ చేసేది తప్పు. రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డిస్టెన్స్ పెరుగుతుంది. వేరే జీవులకి మనకి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ ఆ డిస్టెన్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళు ఫ్రెండ్ లాగా అనిపిస్తారు, ఇంకొకళ్ళు శత్రువులా కనబడడం స్టార్ట్ అవుతారు. సో ఈ ద్వంద్వం ఉన్నంత వరకు మనము భక్తిలో ఎదగలేము. ఇంక్లూజివ్నెస్ ఏంటంటే ఎస్ తను కూడా జీవినే, నేను ఎలాగైతే కొన్ని నమ్ముతున్నానో తను కూడా కొన్ని నమ్ముతాడు. డిఫరెన్స్ ఏంటంటే నేను నమ్మే దాంట్లో బెనిఫిట్ ఎక్కువ ఉంది, తను నమ్మే దాంట్లో బెనిఫిట్ తక్కువ ఉంది. సో హౌ కెన్ ఐ గైడ్ హెమ్, హౌ కెన్ ఐ ఇన్స్ట్రక్ట్ హెమ్ అనేసి మనం ఆలోచించి మనం వాళ్ళ రీజన్స్ ఏంటి, వాళ్ళు అది బిలీవ్ చేయడానికి, ఆ ఫిలాసఫీలో బిలీవ్ చేయడానికి, అలా ఫాలో అవ్వడానికి రీజన్ ఏంటని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో మనం భక్తిలో ప్రచారం చేయాలంటే కంపాషన్ ఉండాలి. రైట్? కరుణ అనేది మనకు ఉండాలి. కానీ ఆ కరుణ ఎప్పుడు వస్తుంది అంటే అందరూ ఒకటే, అందరూ నా వాళ్ళే అని మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు. రైట్? సో ఆ ఇంక్లూజివ్నెస్ లేదు అనుకోండి, దేనేమవుతుందంటే ఇది గ్రూపిజం లాగా అయిపోతుంది. ఓకే నేను నాలాగా ఆలోచించేవాళ్ళు మాత్రమే ఒక గ్రూపు, మిగతా వాళ్ళంతా వేరు అనేసి అనిపిస్తుంది అనమాట. అప్పుడు అలా డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తే మనము ప్రచారం చేయలేము, భక్తి సరిగ్గా చేయలేము అనమాట. సో అందుకనే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు ఇంక్లూజివ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. వేరే వాళ్ళని మనం జడ్జ్ చేయడం తగ్గించి వాళ్ళని అర్థం చేసుకోవడం పెంచుకుంటాం మనం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ. నేను నా మనస్సు కాదు, నేను నా బుద్ధి కాదు, నేను నా సిచ్యువేషన్ కాదు, నా ఫీలింగ్ కాదు, నేను ఆత్మని. జీవేర స్వరూప్ హోయ్ కృష్ణేర నిత్యదాస్. సో నేను దాసుడిని, కృష్ణ దాసుడిని. అండ్ కృష్ణ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ని ప్రతినిధుల్ని పంపిస్తారో నేను వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి, వైష్ణవులకు సేవ చేయాలి, ఇది నా ఐడెంటిటీ అనేది క్లారిటీ వస్తుంది అనమాట. రైట్? సో జనరల్గా పిచ్చి పట్టినప్పుడు లేదా దయ్యం పట్టినప్పుడు జనరల్గా మనిషికి జరిగే మొదటి విషయం ఏంటంటే తానెవరో మర్చిపోతాడు. రైట్? సో హీ ఫర్గెట్స్ హిస్ ఐడెంటిటీ. సో మాయా అనే పిశాచి మనల్ని పట్టుకున్నప్పుడు మనం ఎవరు అనేది మర్చిపోతాము. మనకు ఒక ఇమేజ్ ఉంటుందని చెప్పాను కదా, నేను ఇలాంటి వాడిని, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటానని అనుకుంటాం కదా. ఈ ఐడెంటిటీ అనేది రాంగ్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను భక్తుడిని, నేను దాసుడిని, నేను ఇలా ఉండాలి, శాస్త్రాల ప్రకారంగా నేను ఇది ఫాలో అవ్వాలి అనే ఐడెంటిటీ అనేది మనకు తెలుస్తుంది అనమాట. రైట్? సో ఇంతకుముందు మీరు భక్తిలో రాకముందు, కృష్ణ చైతన్యంలోకి రాకముందు తెలుసా మీరు ఆత్మ అని, కృష్ణదాస్ అనేసి? లేదు ప్రభుజీ. తెలియదు కదా. రైట్? తెలియదు. సో అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలిసింది. ఏంటంటే ఐడెంటిటీ అనేది తెలిసిందనమాట. నేను ఆత్మ గురించి క్లాస్ చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, బాహుబలిది. రైట్? సో బాహుబలి ఎవరైతే అంటే జూనియర్ ఉంటాడో, మహేంద్ర బాహుబలి ఉంటాడో, ఆయనకి జలపాతం ఎక్కాలి, దానిపైన ఏముంది అని చూడాలని ఉంటదన్నమాట. రైట్? కానీ ఒక్కసారి ఆ జలపాతం ఎక్కిన తర్వాత తన జీవిత లక్ష్యం మారుతుందా మారదా? మారుతుంది. రైట్? మారుతుంది. సో ఆ జీవిత లక్ష్యం ఎలా మారింది? ఐడెంటిటీ వల్ల. తను ఎవరో తెలుసుకోవడం వల్ల. మొదటి ఎవరు? లక్ష్యం పూర్తవడం వల్ల. రైట్? ఫస్ట్ ఏంటంటే మొదటి లక్ష్యం పూర్తయిన తర్వాత తనకి తన ఐడెంటిటీ అనేది తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా తను శివుడు అని అనుకుంటున్నాడు, కానీ యాక్చువల్గా తను అమరేంద్ర బాహుబలి యొక్క కుమారుడు మహేంద్ర బాహుబలి. అండ్ అమరేంద్ర బాహుబలికి ఇలా ఇలా జరిగింది, తన తల్లి జీవించే ఉంది, తన మహిష్మతి రాజ్యానికి సంబంధించిన వాడు అని తెలవగానే ఇప్పుడు ఆయనలో మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అరే అప్పటిదాకా జలపాతం ఎక్కాలి, చూడాలి ఏంటి అనే క్యూరియాసిటీ ఉండే కానీ మెచ్యూరిటీ లేకుండే. రైట్? కానీ ఆ జలపాతం ఎక్కిన తర్వాత, ఐడెంటిటీ తెలిసిన తర్వాత మెచ్యూరిటీ వచ్చింది. ఏంటంటే ఓకే నేను యాక్చువల్గా ఇది, కాబట్టి నేను చేయాల్సింది ఏంటి అది అనేసి
మారిపోతుంది అనమాట యాక్టివిటీ. సో భక్తిలోకి వచ్చాక, కృష్ణ చైతన్యంలోకి వచ్చాక నాకు తెలుస్తుంది, నేను కృష్ణ దాసుడిని కాబట్టి నేను ఇంద్రతృప్తి చేయడంలో ఫోకస్ చేయకూడదు. ఇంద్రతృప్తిలో ఎవరు ఫోకస్ చేయొచ్చు అంటే, ఎవరైతే కృష్ణదాసులు కారో వాళ్ళు చేయొచ్చు. కానీ కృష్ణదాసులు ఏం చేయాలి? కృష్ణ ఎంజాయ్మెంట్ కోసం వర్క్ చేయాలి, కానీ సొంత ఎంజాయ్మెంట్ కోసం చేయకూడదు. ఐ షుడ్ సర్వ్ మై మాస్టర్ సో దట్ మై మాస్టర్ కెన్ ఎంజాయ్, అండ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మై మాస్టర్ ఈజ్ మై ఎంజాయ్మెంట్. కృష్ణ ఆనందంలోనే నా ఆనందం ఉంది అనేసి మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది మనకు చాలా ఉంటుంది. దానివల్లనే మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం అనమాట. కానీ ఎప్పుడైతే తెలిసిందో నేను దాసుడిని కాబట్టి అన్నీ నాకు ఇష్టం వచ్చినట్టు జరగవు, రైట్? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరే చెప్తారు, భక్తి ఏం చేస్తుందంటే జీవ భారాన్ని తగ్గిస్తుందట, రైట్? సో జీవకి ఏం భారం ఉంటుంది అంటే, అన్నీ నాకు నచ్చినట్టుగా జరగాలి, అన్నీ జరగడానికి నేనే కారణం అనే ఒక భారాన్ని మోస్తూ ఉంటాడట. భక్తి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ భారం తగ్గుతుంది. అన్నీ నేను అనుకున్నట్టు జరగవు, అందరూ నేను అనుకున్నట్టు ప్రవర్తించరు, నేను దాసుడిని కానీ స్వామిని కాదు. స్వామి అనుకున్నట్టు అన్నీ జరగవచ్చు కానీ దాసుడు అనుకున్నట్టు అన్నీ జరగవు. అండ్ నేనేదో ఎఫర్ట్ పెట్టగలను, నేనేం చేయగలను అది చేయగలను, కానీ అన్నీ నేను చెయ్యలేను, అన్నీ నా వల్ల అవ్వవు, కొన్ని నా వల్ల అవుతాయి, కొన్ని అవ్వవు అనేసి హ్యూమిలిటీ అనేది పెరుగుతుంది కదా, రైట్? అర్థం చేసుకుంటాం కదా. దానివల్ల ఏమవుతుందంటే భారం అనేది తగ్గుతుంది అనమాట, రైట్? సో ఆ భారం తగ్గి హ్యూమిలిటీ రావాలంటే ముందు నేను ఎవరో తెలుసుకోవాలి. సో కృష్ణ చైతన్యంలోకి వస్తే మనం ఎవరో తెలుసుకుంటాం, హూ ఆమ్ ఐ అనేది, రైట్? ఆ తెలుసుకోకుండానే చాలా మంది జీవితాన్ని ఎండ్ చేస్తుంటారు. ఒకసారి శుభకృష్ణదాస్ ప్రభు చెప్తారనమాట, మనిషికి ఎంత అహంకారం ఉంటుందంటే నాకు ఇది తెలుసు అది తెలుసు అని చెప్పుకుంటాడు, కానీ నువ్వెవరో నీకు తెలుసా అంటే ఆన్సర్ ఉండదు, రైట్? సో వీ నో మెనీ థింగ్స్ బట్ వీ డోంట్ నో హూ వీ ఆర్, రైట్? మనకి చాలా విషయాలు తెలుసు కానీ మనం ఎవరో తెలియదు, రైట్? నేనెవరు అంటే నా పేరు చెప్తాము, రైట్? మన పేరెంట్స్ పేరు చెప్తాము, నన్ను జాబ్ చేసే చోటు చెప్తాము, ఆస్తుల గురించి చెప్తాము, మన దగ్గర ఏముందో చెప్తాము, ఎంత పలుకుబడి ఉందో చెప్తాము, అది చెప్తాం ఇది చెప్తాం, కానీ ఎగ్జాక్ట్గా మనం ఎవరో మనకే తెలీదు. ఈ శరీరంలో ఉన్నప్పుడు అవన్నీ టైటిల్స్, ఇంకో శరీరంలో ఉన్నప్పుడు ఇంకేవో టైటిల్స్, బట్ యాక్చువల్గా ఆ టైటిల్స్కి మించి నువ్వు ఎవరు అనే క్వశ్చన్కి అర్థం మనకు లేదు, రైట్? కానీ భక్తిలోకి వచ్చాక తెలుస్తుంది నేను ఆత్మ అండ్ నేను దాసుడిని అనేసి, రైట్? సో ఇలా మనకి ఐడెంటిటీ అనేది తెలుస్తుంది కాబట్టి మనం చేసే యాక్టివిటీస్ కూడా చేంజ్ అవుతాయి. ఇంకా ఏం తగ్గుతుంది అంటే ఐనెస్, స్వార్థం అనేది తగ్గుతుంది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉంటుంది కదా, జనస్సమోహోయం అహం మమేతి, నేను నా చుట్టూ ఉండే వాళ్ళే నా వాళ్ళు, ఇదే నా ప్రపంచం అని అనుకుంటాం కదా. ఆ ఐ సెంటర్డ్నెస్ అనేది తగ్గి కృష్ణని సెంటర్ చేసి అందరూ నా వాళ్ళే, అందరికీ ఏదైతే శ్రేయస్కరమో అది నేను చేయాలి అనేది పెరుగుతుంది. అండ్ దెన్ ఇగ్నోరెన్స్, రైట్? సో అజ్ఞానం అనేది తగ్గుతుంది అనమాట. కృష్ణ సూర్య సమ మాయార అంధకార, సో అంధకారాన్ని ఇగ్నోరెన్స్ అజ్ఞానంతో పోలుస్తారనమాట. సో కృష్ణ అనే సూర్యుడు మన జీవితంలో ఉదయిస్తాడు కాబట్టి కృష్ణ చైతన్యం వల్ల అజ్ఞానం అనేది తగ్గుతుంది, రైట్? ఆ జ్ఞానం అనేది పెరిగితే అజ్ఞానం అని తగ్గుతుంది కదా. సో జ్ఞానాన్ని ఏమంటారు? లైట్ అంటారు, రైట్? అందుకనే స్పిరిచువాలిటీలో ఏమొస్తుంది అంటే ఎన్లైటన్మెంట్ అంటాము, రైట్? సో అంధకారాన్ని దూరం చేసి వెలుగు అనేది వస్తుంది. అండ్ గురువుకి కూడా మీనింగ్ ఏంటంటే ద వన్ హూ టేక్స్ యూ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. సో గురువు ఎవరంటే అంధకారం నుంచి వెలుగు వైపు తీసుకెళ్లేవాడు అనమాట. సో మనకి ఇగ్నోరెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ దెన్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన వాద వివాదాలు అనేది తగ్గుతాయి. మనకి గోస్వామిస్ గురించి ఒకటి ఉంటుంది, ఒక ఆయన దిగ్విజయ్ పండిత్ అనుకుంటా, ఆయన వచ్చేసి అందరి దగ్గర పేపర్ మీద సైన్ చేయించుకుంటాడు అనమాట. నువ్వు నాతో డిబేట్ చెయ్యి, డిబేట్ చేసి నువ్వు ఓడిపోయావు అనేసి నాకు సంతకం చెయ్యని అంటాడనమాట. లేదు నాతో డిబేట్ చేయవు, ఆర్గ్యుమెంట్స్ చేయవు అంటే ఆల్రెడీ ఓడిపోయినాను అనేసి సైన్ చేయని అంటాడు. సో ఆయన రూపగోస్వామి దగ్గర వెళ్ళినప్పుడు రూపగోస్వామి డిబేట్ చేస్తారా సైన్ చేస్తారా? ఎవరికైనా తెలుసా ఇది? టైం వేస్ట్ చేయడం ఎందుకు అని టైం వేస్ట్, రైట్? సో సైన్ చేస్తారు సనాతన గోస్వామి, రూప గోస్వామి. అప్పుడు అది జీవ గోస్వామి దగ్గరకు వస్తే జీవ గోస్వామి అంటారు, నా గురువులు సైన్ చేశారు ఇట్లా ఓడిపోయినట్టు, నా గురువులు ఎట్లా ఓడిపోతారు, అలా ఓడిపోకూడదు అనేసి ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసి గెలుస్తాడనమాట. జనరల్గా ఆర్గ్యుమెంట్ చేసి గెలిస్తే, ఆ డిబేట్ చేసి గెలిస్తే గురువు ప్రోత్సహిస్తాడేమో, హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటారు. కానీ వాళ్ళ గురువు హ్యాపీగా ఫీల్ అవుతారా?
కాదు లేదు ప్రభు, శిక్ష ఎందుకు వేస్తాడు, ప్రభుజీ? బయటికి పంపించేస్తాడు. టైం వేస్ట్ చేసినావు అంట. సో యాక్చువల్గా ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అని ఎందుకు అంటాం? ఏ శాస్త్రాలపైన వాద వివాదాలు చేయకూడదా అంటే, వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్య. సో వేదాల ద్వారా నాలెడ్జ్ ద్వారా తెలుసుకోవాల్సింది కృష్ణని. ఆ కృష్ణనే పక్కన పెట్టి, ఆ కృష్ణ సేవనే పక్కన పెట్టి అనవసరంగా చర్చిస్తున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్. లాజికే లేదు అందులో. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్ చేస్తే మనం భక్తిలో ముందుకెళ్ళాలి. కానీ చాలాసార్లు మనసు ఏం చేస్తుంది అంటే, శాస్త్రాల వాద వివాదాల్లో కూడా బిజీ పెట్టి మనల్ని కృష్ణ చైతన్యంలో ఉండకుండా చేస్తుంది. శాస్త్రాలు ఉన్నవి కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళడానికి, కానీ శాస్త్రాలు డిస్కస్ చేయడం కోసం కాదు. ద పర్పస్ ఆఫ్ శాస్త్రాస్ ఈజ్ నాట్ టు డిస్కస్, బట్ టు డిస్కస్ అబౌట్ కృష్ణ. రైట్? సో డిఫరెన్స్ ఏంటి అంటే, కృష్ణ సెంటర్గా లేరు. నేను గెలిచానా నువ్వు గెలిచానా అని దాంట్లో ఉంది, కానీ కృష్ణ లేరు కదా సెంటర్. రైట్? సో ఇట్లాంటి చాలా ఆర్గ్యుమెంట్స్ మనం చేస్తుంటాము. సో చాలామంది మనం ప్రచారం చేసినప్పుడు అనవసరమైన క్వశ్చన్లు అడగొచ్చు. కొన్ని క్వశ్చన్లు అడిగాక మనకు తెలిసిపోతుంది వీళ్ళు జస్ట్ ఆర్గ్యుమెంట్ చేయడం కోసమే మాట్లాడుతున్నారు, కానీ నిజంగా పరమార్థం తెలుసుకొని కృష్ణ భక్తి చేయాలని అడగట్లేదని తెలిసిపోతుంది. రైట్? ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అక్కడ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయా లేదా ముందే పసిగట్టేసి ఆపిస్తాం అక్కడే. రైట్? సరేలే ఈయన వినే వ్యక్తి ఏం కాదు అనేసి మనం అక్కడ ఆగిపోతాం అనమాట. అండ్ మనం కూడా వేరే వాళ్ళతో అనవసరమైన వాద వివాదనలు చేయము. ఏదన్నా ఉంటే లాజికల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాము. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దీని బిహైండ్ ఇది లాజిక్. రైట్? కొందరు చాలామంది ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు చెప్తారు, ఎందుకో తెలియదు కానీ నాకు అట్లా అనిపిస్తుంది. రైట్? సో ఎందుకో తెలియదు కానీ నాకు అట్లా అనిపిస్తుంది అంటే, దాన్ని బేస్ చేసుకొని మనం జీవితంలో డెసిషన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోవాలి. తీసుకోకూడదు. ఏది ఎందుకు అనిపిస్తుందో దాన్ని అర్థం చేసుకొని దానిపైన డెసిషన్స్ తీసుకోవాలి. ఇందాకే చెప్పాం కదా, బుద్ధిపూర్వకంగా అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఒకటి చెప్తున్నాయేమో, కానీ ఇంట్రోస్పెక్షన్ చేసి అర్థం చేసుకోవాలి దీనికి మూల కారణం ఏంటి, దాని బేస్ పైన డెసిషన్స్ మనం తీసుకోవాలి. రైట్? సో ఇల్లాజికల్ అవ్వడం అని అంటే ఏంటంటే, లాజిక్ లేకుండా ఉండడం. సో చాలాసార్లు మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇల్లాజికల్ ఉండొచ్చు, ఎందుకంటే మనసు క్రియేట్ చేసినవి కాబట్టి. రైట్? అండ్ దాని బేస్ పైన మనం ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు. రైట్? సో అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా తగ్గుతాయి. రైట్? మనం ఎక్కువ లాజికల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అయితే లాజికల్ అవ్వడం అంటే ఎమోషన్స్ లేకుండా ఉండడం కాదు, కానీ మనకి హెల్ప్ చేయని ఎమోషన్స్ని మనము త్యజిస్తాము. రైట్? అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూల్యస్య వర్జనం. రైట్? సో ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి బేసిక్లీ మంచివి కావు. ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ అయితే అసలే మంచివి కావు. అవి మనం చాలా చేస్తూ ఉంటాము. అయితే మనకి ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటామో అప్పుడు అనిపించదు అది ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేసి. గొడవ పడుతున్నప్పుడు గొడవ ఇంపార్టెంట్ అనిపిస్తుందా అనిపించదా? ఇంపార్టెంట్ అనిపిస్తుంది ప్రభుజీ ఆ టైం అయితే. తర్వాత అసలు ఎందుకు అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది అప్పుడే అది. రైట్? దాని తర్వాత అనిపిస్తుంది అనవసరంగా వాడితో పెట్టుకున్నాను, అక్కడే వదిలేయాల్సింది, ఒప్పుకుంటే అయిపోయేది. నేను ఒప్పుకోకుండా ఆర్గ్యూ చేసి మొత్తానికి వాడు వినలేదు, నా టైం కూడా వేస్ట్ అయింది. అనిపిస్తుందా అనిపించదు ఇలా? రైట్? సో మనందరికి ఒక కంప్లైంట్ ఉంది, టైం లేదు టైం లేదు టైం లేదు అనేసి. ఇప్పుడు అర్థమవుతుందా ఎక్కడెక్కడ టైం పోతుందో? రైట్? సో ఇంటెలిజెన్స్ లేనప్పుడు మనకి టైము, ఎనర్జీ, మనీ వేస్ట్ అవుతుంది. ఇంట్రాస్పెక్షన్ చేయనప్పుడు కూడా సేమ్ జరుగుతుంది. ఇన్క్లూజివ్నెస్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అరే వాడు కూడా ఏదో నమ్ముతున్నాడు, దానికి కూడా ఏదో కారణం ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, కానీ నేను చెప్పిందే రైట్ వాడు చేసేది రాంగ్ అనే దాని మూడ్లో వెళ్ళకూడదు అన్నప్పుడు కూడా టైం అండ్ మనీ సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఐడెంటిటీ, నేను ఆత్మ అని తెలిసినప్పుడు ఇంద్ర తృప్తి కోసం ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ ఖర్చు పెట్టడం కోసం అంత సంపాదించాల్సిన అవసరం లేదు, అంత సంపాదించడం కోసం అంత టైం పెట్టాల్సిన అవసరము లేదు. రైట్? మనకి శాస్త్రాలు చెప్తాయి, ఎప్పుడైతే బలి మహారాజ్ని వామనదేవ వచ్చి 3 అడుగుల ప్లేస్ అడుగుతారనమాట, ఆయన ఏం చెప్తారంటే ఆ అడుగులు కూడా నావి అంటారు. రైట్? అప్పుడు బలి మహారాజ్ అంటారు, నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంత చిన్నది అడుగుతున్నావు ఏంటి, పెద్దదేదన్నా అడుగు అని అంటారు. అప్పుడు వామనదేవ చెప్తారనమాట, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ముల్లోకాలని ఇచ్చినా సరే వాడు సాటిస్ఫై అవ్వడు, కానీ ఇంద్రియ నిగ్రహం ఉండేవాడికి 3 అడుగుల
ప్లేస్ ఇచ్చినా సరే వాడు సాటిస్ఫై అవ్వగలడు. ఎందుకంటే ఉన్న దాంట్లో ఎలా సాటిస్ఫై అవ్వాలో తనకి తెలుసు కాబట్టి, ఇంద్రియ నిగ్రహం ఉంది కాబట్టి, రైట్? సో మనకి ఆ ఐడెంటిటీ, నేను యాక్చువల్గా ఇంద్రియ నిగ్రహం చేసుకొని కృష్ణకి సర్వీస్ చేయాల్సిన కృష్ణ దాసుడిని అని తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ముల్లోకాల్ని మనము జయించడానికి ట్రై చేయము, రైట్? సో ఎక్కువ కోరికలు ఉన్నప్పుడే ఎక్కువ టైం ఎనర్జీ అనేది పోతుందన్నమాట, రైట్? కానీ ఆ ఇంద్రియ నిగ్రహం వచ్చేసింది, నేను దాసుడిని, దాసుడికి అన్ని ఫెసిలిటీస్ అవసరం లేదు, దాసుడు సింపుల్గా కూడా ఉండవచ్చు అనే ఐడెంటిటీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, టైం, మనీ, ఎనర్జీ అన్ని సేవ్ అవుతాయి అన్నమాట, రైట్? సో ఇలా మనకి ఒక ఐ నుంచి ఇన్ని బెనిఫిట్స్ అనేది మనము మాట్లాడుకోవచ్చు. అండ్ దెన్ డెఫినెట్లీ ఇల్లిసిట్ థింగ్స్ అనేది, అవైదిక ఏదైతే విషయాలు ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట, రైట్? సో జనరల్గా ప్రపంచంలో ఎట్లా అంటే ఎంత ఎక్కువ ఎంజాయ్ చేస్తే అంత సక్సెస్ అని ఒక అపోహ ఉంటుంది అనమాట, రైట్? ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ యూ షుడ్ బై మోర్, యూ షుడ్ కన్జ్యూమ్ మోర్, యూ షుడ్ ఎంజాయ్ మోర్. అంటే నువ్వు సక్సెస్ఫుల్ అంటే నువ్వు ఏది పడితే అది కొనాలి, ఏది పడితే అది కన్జ్యూమ్ చేయాలి, అంటే ఇంద్రియాల ద్వారా వాటిని భుజించాలి అండ్ ఎంజాయ్ చేయాలి. ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తే వాళ్ళంతా సక్సెస్ఫుల్ అన్నట్టు అని చాలా ప్రచారం జరుగుతుంది అనమాట, రైట్? దానివల్ల ఏమవుతుంది అంటే మనకి అవైదికమైనవి, అంటే వేదాలకి విరుద్ధంగా ఉన్న విషయాల్ని కూడా మనం చేయడం స్టార్ట్ చేస్తాము. అది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, హెల్త్ వైజ్ అవ్వచ్చు, ఏ వైజ్ అయినా అవ్వచ్చు అనమాట, రైట్? సో మనం భక్తి చేసే కొద్ది ఏంటంటే అవైదిక ఏవైతే ఉంటాయో, వేదాలకు విరుద్ధంగా ఉండేవి ఏదైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అవన్నీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే కర్మ బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, రైట్? బికాస్ వికర్మ అనేది తగ్గించాం కాబట్టి. కర్మ, అకర్మ, వికర్మ 3 ఉంటాయి కదా. సో మనము కర్మ మంచిది చేయడం స్టార్ట్ చేస్తాము, వికర్మ ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తాం కాబట్టి. అండ్ అకర్మ భగవంతునికి సేవ చేస్తాం కాబట్టి దాని రియాక్షన్స్ రావడం, వీటి వల్ల కూడా మనకి చాలా టైం, మనీ అండ్ ఎవ్రీథింగ్ సేవ్ అవుతుంది అనమాట, రైట్? సో జస్ట్ ఈ లెటర్స్ని ఆధారం చేసుకొని నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్పడానికి ట్రై చేశాను, రైట్? సో ఇవన్నీ మనకి బెనిఫిట్స్ వస్తున్నప్పుడు మనం భక్తిలో సిన్సియర్గా ఉండాలా లేదా, దానిపైన ఫోకస్ చేయాలా లేదా, మనం మనసుకి ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. మనసు అనవసరమైన విషయాల్ని తీసుకొచ్చి మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇవన్నీ విషయాలు తనకు చెప్పాలి, రైట్? దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో నన్ను కృష్ణ పైన ఫోకస్ చేయనివ్వు, వీటన్నిటిపైన నాకు వద్దు అనేసి మనము మనసుకి గట్టి సమాధానం ఇవ్వడం కోసం ఇవన్నీ చర్చిస్తున్నాం అనమాట. ఆ మనస్సు కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్ వేస్తుంది, కొన్నిసార్లు బయట వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు, ఎందుకు ఇది చేస్తున్నావు అనేసి, రైట్? అప్పుడు మన దగ్గర ఈ ఆన్సర్స్ అన్నీ రెడీ ఉండాలి, రైట్? మన మనస్సు పైన గెలవడానికి, మనల్ని పాడు చేసి మార్గం నుంచి తప్పించడానికి ఎవరన్నా ఏదైనా ప్రయత్నం చేస్తే వాళ్ళపైన గెలవడానికి మనకి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, రైట్? సో చాలాసార్లు మన దగ్గర చాలా గిఫ్ట్స్ ఉంటాయి కానీ మనం వాటిని అప్రిషియేట్ చేయము. మన దగ్గర చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి కానీ వాటిని మనము దానికి తగిన విలువ అనేది ఇవ్వమన్నమాట. ఎందుకు విలువ ఇవ్వమంటే దాని గురించి మనకి తెలియదు కాబట్టి, రైట్? సో మన దగ్గర కృష్ణ ఉన్నారు, యాజ్ ఎ పరమాత్మగా ఉన్నారు, శాస్త్రాల ప్రకారం లిటరరీ అంటే రాతపూర్వకంగా ఒక బుక్ రూపంలో ఉన్నారు, ఒక గురు రూపంలో ఉన్నారు, వైష్ణవుల రూపంలో ఉన్నారు, టెంపుల్స్ రూపంలో ఉన్నారు, తన నామ రూపంలో ఉన్నారు. ఇన్ని ఉన్నా సరే మనం బాధపడుతున్నాము, మనం ఎంతో వేరే వేరే ఆలోచనలు, టైము, మనీ అవన్నీ ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఓన్లీ బికాస్ వీఆర్ నాట్ అప్రిషియేటింగ్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఏది ఉందో దానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి అనవసరమైన విషయాలకి విలువ ఎక్కువ ఇస్తున్నాము అండ్ దాని వల్లనే బాధపడుతున్నాము. సో కృష్ణ చైతన్యంలోకి వచ్చి మనము ఇవన్నీ డిస్కస్ చేయాలి, రైట్? నేను ఎందుకు కృష్ణ చైతన్యం చేస్తున్నాను అనేది స్ట్రాంగ్గా మనం తెలుసుకుంటే దేనికి విలువ ఎక్కువ ఇచ్చి వేరే వాటికి విలువ తక్కువ ఇస్తారు. అండ్ యాక్చువల్గా దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి. మనసు ఏం చేస్తుంది అంటే విలువ లేని విషయాల్ని అత్యంత విలువైన విషయాలు అన్నగా చెప్తుంది, అత్యంత విలువైన విషయాల్ని చిన్నగా చేసేస్తుంది అనమాట, రైట్? సో దాని నుంచి మనం బయటికి రావాలంటే మనకి నాలెడ్జ్ అనేది అవసరం, ఓకే? సో జస్ట్ మనకి డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్నే ఒక ఫ్రేమ్ ఆఫ్ వర్క్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు కొంచెం డీటెయిల్స్ అటు ఇటు అర్థం కాకపోయినా సరే సారం అర్థమైతే దెన్ ఆల్సో ఇట్ ఈస్ వండర్ఫుల్, ఓకే? సో డెఫినెట్గా దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే కష్టము హిందీలో అండ్ ఇంగ్లీష్లో, బట్ మీకు ఎంతవరకు అయితే అర్థమైందో యాజ్ అ సమ్మరీగా ఒక సారాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి.
Okay, so thank you very much. Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. హరి బోల్ ప్రభు, హరి ప్రభుజీ, బోల్, హరి హరి బోల్. బోల్. ధన్యవాదాలు ప్రభు. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. రేపు బోల్. హరి బోల్ ప్రభుజీ. హరి Thank you. బోల్. హరి బోల్ ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాదాలు. हरि बोल प्रभु जी हरि बोल बोल హరి హరి బోల్ హరి బోల్ ప్రభుజీ, హరి ప్రభుజీ. బోల్. ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. చాలా అవును. బాగుంది. हरे कृष्ण दंडवत प्रणाम Hare Krishna, Dandavat Pranam. So, yes, sir. Hare Krishna, Mataji. మార్వెలస్ గా ఉంది ప్రభుజీ. ఏమైంది, ఎలా ఉంది? మార్వెలస్ గా ఉంది ప్రభుజీ, చాలా బాగుంది. Marvelous. హరే Thank కృష్ణ you. ప్రభుజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Mataji. So, yes, Padmini Haripriya Mataji. Yes, you raised Hare your Krishna Prabhuji. Hare Krishna Prabhuji. Dandat Pranam. Dandavat Thank Pranam. you very much for nice discourse on letter I. మీరు ఇక్కడ లాస్ట్ లో చెప్పారు కదా, ఎంత ఎక్కువ ఎంజాయ్ చేస్తే అది కొంచెం మిస్ అయ్యాను, అక్కడ చెప్పండి. సో సక్సెస్కి డెఫినేషన్ ఏంటంటే ఎంజాయ్మెంట్ అన్నమాట. యూ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎంజాయ్. నీకు దేంట్లో ఆనందం తీసుకోవాలని అనిపిస్తుందో నిన్నెవ్వరు ఆపకూడదు. మనీ ఆపకూడదు, పైన అథారిటీ ఆపకూడదు, ఏది ఆపకూడదు. ఆ స్టేజ్కి నువ్వు వెళ్తేనే సక్సెస్ఫుల్ అయినట్టు అని చాలా మందికి అనిపిస్తుంది అనమాట. మేము బిజినెస్లో ఉన్నప్పుడు కూడా ఇఫ్ యూ మేక్ మనీ నో వన్ కెన్ స్టాప్ యూ, యూ కెన్ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎంజాయ్ అనేసి డ్రైవ్ చేసేవాళ్ళు అనమాట. రైట్. సో అంటే సక్సెస్ఫుల్ అవ్వడం అంటే ఏంటంటే నేను ఎంజాయ్ చేయాలని అనుకోవడం, ఏ అడ్డు ఉండకపోవడం, అది సక్సెస్ అని అనుకుంటాం. బట్ యాక్చువల్గా మనం శాస్త్రాలు చదివితే తెలుస్తుంది, మనం ఎంత ఎక్కువ ఎంజాయ్ చేస్తే మనం అంత ఎక్కువ ఈ ప్రపంచంలోనే ఉండిపోతాం. ఎలాగైతే రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, జనరల్గా వ్యాధి వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేస్తామా లేదా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఏంటంటారు రెస్ట్ తీసుకుంటామా? రెస్ట్ తీసుకుంటాం. రైట్. డాక్టర్ చెప్తాడు బయటికి వెళ్ళొద్దు, రైట్, బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, రూమ్లోనే ఉండాలి, ఇది తినకూడదు, అది తినకూడదు, నేను చెప్పిందే తినాలి, నేను చెప్పిందే వేసుకోవాలి అని అంటాడు. రైట్. సో మనము డ్రెస్సింగ్ వైజ్ కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ డ్రెస్ వేసుకుంటాము. రైట్. ఏ రంగులు పెద్దగా ఆడంబరాలు ఉండవు. రైట్. దెన్ ఇందులో సెలైన్ ఎక్కించడానికి అలా పొడి చేసి అలా పెడతాడు. ఫుడ్ కూడా ఉప్పు కారం తక్కువ ఉండేది ఉంటుంది, మందులు కూడా చేదుగా ఉంటాయి. బట్ అవన్నీ ఎందుకు ఇస్తున్నాడండి డాక్టర్? మనం అంటే నచ్చక కాదు, మనం నయం అవ్వాలి కాబట్టి. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చెయ్యము. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు ఎంత ఎక్కువ ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తే అంత ట్రబుల్ పెరుగుతుంది. సిమిలర్లీ మనకి భవరోగం ఉంది కాబట్టి మనం ఎంత తక్కువ ఎంజాయ్ చేస్తే అంత తొందరగా రోగం నుంచి బయటపడతాం. సో భవరోగం ఏంటంటే నేను ఎంజాయ్ చేయాలి. సో నేను ఎంజాయ్ చేయాలనే భావన ఎంజాయ్ చేసే కొద్దీ పెరుగుతూ పోతుంది కదా. రైట్. కాబట్టి మనం ఎంజాయ్ చెయ్యకుంటేనే మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది అనేసి మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. కానీ భౌతిక ప్రపంచంలో ఏంటంటే నువ్వు ఎంత ఎక్కువ ఎంజాయ్ చేస్తే అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్. నీ దగ్గర పెద్ద కారు ఉండాలి, నంబర్ ఆఫ్ కార్స్ ఉండాలి, నంబర్ ఆఫ్ హౌసెస్ ఉండాలి, నంబర్ ఆఫ్ వాచెస్ ఉండాలి, నంబర్ ఆఫ్ ఇది ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్న ఏ అడ్డు ఉండకూడదు, అది యాక్చువల్ సక్సెస్ అనేసి చాలామంది చెప్తారు. రైట్. అండ్ డెఫినెట్లీ పేదరికం చూసినవాడు, మిడిల్ క్లాస్ కష్టాలు చూసేవాడికి ఏమనిపిస్తుంది? అదే సక్సెస్ అనిపిస్తుందా లేదా? సింపుల్గా ఆలోచిస్తే ఎస్ ఆర్ నో? Yes, Prabhuji. చిన్నప్పటి నుంచి మా నాన్నకి ఏది అడిగినా సరే 10 సార్లు అడగాలి. చిన్న ప్యాంట్ కుట్టించుకోవాలన్నా సరే రిక్వెస్ట్ చేయాలి. పండగ వస్తే కానీ ఒక కొత్త షర్టు, కొత్త ప్యాంట్ దొరకదు. ఇట్లాంటి జీవితం చూసేవాడికి వేరే వాళ్ళు వచ్చేసి అన్నారు అనుకోండి, నేను వెళ్ళి షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్రైస్ ట్యాగ్ కూడా నాకు నచ్చిందా కొనేస్తాను, అది ఎంత రేట్ అయినా సరే అనేసి చెప్పాను అనుకోండి, దాని ఎదుటోడికి ఏమనిపిస్తుంది? ఇదిరా లైఫ్ అని అనిపిస్తుందా, అనిపించదు? రైట్. సో అందుకనే చాలామంది డబ్బు వెనకాల వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దే థింక్ డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఎంజాయ్ చేయడం అదే సక్సెస్ అని అనుకుంటారు అనమాట. బట్ శాస్త్రాలు మనకి డిఫరెంట్గా చెప్తాయి. ఓకే. Thank you, Prabhuji. Hare Krishna. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎస్ ప్లీజ్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ థింగ్. అండ్ రేపు వచ్చినప్పుడు నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది తీసుకుంటాను. సో టుమారో హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ హ్యావ్
విల్ ట్రై టు ఆన్సర్. యాక్చువల్గా లాస్ట్ 2-3 సెషన్లో కూడా నేను क्वेश्चन एंड आंसर्स ఏం తీసుకోలేదు. సో कल जब मैं आऊँगा तो आपके कोई प्रश्न है तो मैं आपको जवाब देने का प्रयास करूँगा, and that's how we will continue further. Okay, so thank you very much Mataji and Prabhujis. Please bless me and please pray for me. I'm going through a little struggle with my sadhana, okay, because of mismanagement. So please bless me and pray for me so that నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో కోర్స్ మీరైతే ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఫాలో అవ్వాలి, నేను చెప్పినవి నేను కూడా ఇంప్లిమెంట్ చేయాలి, నేను కూడా ఫాలో అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి అండ్ ప్రే చేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you very much. Yes Mataji, please continue. Thank you, Prabhuji. Hari Bol. Thank you. Hare Krishna.